ఇవాళ సినిమా వచ్చేటప్పటికి ప్రతి కామన్ ఆడియన్ కూడా ప్రతి క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది? ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది? అలాగే డబ్బింగ్ ఎవరు చెప్పారు? వీఎఫ్ఎక్స్ ఎవరు చేశారు? ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. గతంలో అయితే ఒక సినిమా నచ్చితే ఆడియన్స్ చూసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇవాళ అలా కాదు. ప్రతి యూనిట్ కూడా, ప్రతి డిపార్ట్మెంట్ కూడా టాస్కే. ఫస్ట్ ఒక సినిమాని డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఫస్ట్ చూసే వ్యూవరే అయినా, ఆయన్ని ఫస్ట్ ప్రేక్షకుడు అనాలా? లేకపోతే సినిమాటోగ్రాఫర్ అనాలా? ఏమనాలి? ఆయనే. అలాగే ఒక్కొక్క కెమెరామెన్‌కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒక లైటింగ్ స్కీమ్ ఉంటుంది. ఆయన ఎట్లా ఎళ్తున్నాడు ఏంటనేది మనతో పాటు ఉన్నారు. చాలా సినిమాలు చేశారు. తెలుగులో చేశారు, మలయాళంలో చేశారు, హిందీలో చేశారు. 2017లో ఇంకో పెద్ద భారీ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఆ పేరు మనం చాలా సంవత్సరాల పాటు వింటూ ఉంటాం. తర్వాత అప్పుడు మాత్రం ఆ సౌండ్ రీసౌండ్ అయితే వస్తది. మనతో పాటు ఉన్నారు దివాకర్ గారు. హాయ్ సార్. హలో సార్. హలో. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్. చాలా చూస్తుంటే చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. కూల్‌గానే ఉన్నాను. బట్ హ్మ్. అదే నేను నా తెలుగు అంత బాగుండదు సార్. సో ఐ విల్ ట్రై. హ్మ్. బట్ అదే. డిస్క్లైమర్ వేయకుండా చెప్పేశారు మీరు. అదే. ఇబ్బంది లేదు సార్. సార్ ఏంటి తెలుగు ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది సార్? ఎట్లా చదువుకున్నారా? లేకపోతే అవును ఎవరి సార్. దగ్గర నుంచి నేను చేశారా? చెన్నై సార్. ఐయామ్ ఫ్రమ్ చెన్నై. హ్మ్. నేను చెన్నై స్కూలింగ్ తర్వాత చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో చదివాను సినిమాటోగ్రఫీ. హ్మ్. ఇట్స్ ఎ వెరీ పాపులర్ ఫిల్మ్ స్కూల్. హ్మ్. ఇప్పుడు ఉన్న పెద్ద డిఓపీస్‌లు అందరూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. హ్మ్. పిసి శ్రీరామ్ గారు గాని, రత్నవేల్ గారు, రాజీవ్ మేనన్ గారు అందరూ. సో అక్కడే నేను కూడా చదివాను. చదివిన తర్వాత యాజ్ మిడిల్ క్లాస్ సౌత్ ఇండియన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వల్ల మై ఫాదర్ రైల్వేలో ఉండేవారు. హ్మ్. ఆయన కరెక్ట్‌గా నేను ఎప్పుడు ఫినిష్ అయ్యాను, కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యానో అప్పుడు రిటైర్ అయిపోయారు. హ్మ్. సో ఆ టైం నుంచి ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ బర్డెన్. సో దానివల్ల సినిమాలో అప్పటికి హ్మ్. టు జాయిన్ సంబడి యాస్ అన్ అసిస్టెంట్ అంతా ఆ హ్మ్. జర్నీ కొంచెం టైం పడుతుందని ఐ గాట్ అ క్యాంపస్ ఇంటర్వ్యూ అండ్ ఐ వెంట్ టు వర్క్ యాస్ ఎ వీడియో జర్నలిస్ట్ ఇన్ ఎన్‌డీటీవీ ఇన్ ఢిల్లీ. వీడియో జర్నలిస్ట్ ఆ! చేశారు. ఓకే. నేను హ్మ్. కాలేజ్ అయిన తర్వాతనే 20 ఇయర్స్‌లే ఐ వెంట్ టు ఢిల్లీ. హ్మ్. అక్కడ 7 ఇయర్స్ ఐ వర్క్డ్ సార్ హ్మ్. యాస్ ఎ వీడియో జర్నలిస్ట్. హ్మ్. యాక్చువల్‌గా అదే నాకు ఐ వుడ్ సే హ్మ్. ఆహ్, మై వరల్డ్ గాట్ ఓపెన్డ్ అంటారు కదా! ఓకే. సో చాలా స్టోరీస్, చాలా డాక్యుమెంటరీస్ నేను వర్క్ చేసిన కొన్ని మంత్స్‌లో, కొన్ని ఇయర్స్‌లోనే ఐ స్టార్టెడ్ డూయింగ్ లాంగ్ ఫార్మాట్ ఓకే. డాక్యుమెంటరీస్ గానీ అలాంటివి ఐ షాట్ ఏది ఎ సార్ లాట్. ఎన్‌డీటీవీలో ఉన్నప్పుడు మీరు చేసిన డాక్యుమెంటరీస్ మీకు బాగా పేరు తెచ్చినవి? మీ నేను వర్క్ 'కిల్లింగ్ ఫీల్డ్స్' అనే ఒక డాక్యుమెంటరీ చేశాను సార్. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే వి కవర్డ్ ద ఎంటైర్ శ్రీలంకన్ వార్. ఓహ్! సో అప్పుడు శ్రీలంకలో వెళ్ళి హ్మ్. వార్ జరిగే టైంలో ఒక 30 డేస్ శ్రీలంకలో ఉండి వి హ్మ్. షాట్ దట్. అండ్ దెన్ ఈ ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఈ వెస్ట్ బెంగాల్ బార్డర్‌లో నక్సలిజం గురించి అవును. చాలా అవును. అప్పుడు హ్మ్. యూనో మావోయిస్ట్ అండ్ ఒక ఐడియాలజికల్ గ్రూప్ హ్మ్. ఒక మర్జర్ అయింది. హ్మ్. దాని గురించి ఒక డాక్యుమెంటరీ చేసాం. దానికి వి వెంట్ అండ్ స్టేడ్ ఇన్ ద జంగిల్ ఫర్ 25 డేస్. ఆ డాక్యుమెంటరీ యాక్చువల్లీ నాకు కామన్‌వెల్త్ బ్రాడ్‌కాస్ట్ ఏషియాలో బెస్ట్ డాక్యుమెంటరీ అనే అవార్డ్ వచ్చి ఓకే. నాకు దానివల్ల ఒక ఫెలోషిప్ దొరికింది సార్. టు ఓకే. గో అండ్ స్టడీ ఇన్ అమెరికా. హ్మ్. సో నేను అమెరికా వెళ్ళి చదివి కూడా వచ్చాను. హ్మ్. సో అలా ఎన్‌డీటీవీలో ఐ ఐ ట్రావెల్డ్ అ లాట్ సార్. ఒక 30, 40 కంట్రీస్ హ్మ్. వెళ్ళాము. ఐ హావ్ కవర్డ్ వార్, ఐ హావ్ కవర్డ్ ఫ్యాషన్, ఐ హ్మ్. హావ్ హ్మ్. కవర్డ్ ఆటోమొబైల్స్. సో జర్నలిస్టిక్ లైఫ్‌లో ఐ ఆ అన్నీ చూస్ ఏజ్ అన్నారు కదా! 22, 25 ఐ ఎక్స్‌ప్లోర్డ్ అ లాట్. హ్మ్. బట్ నాకెప్పుడు ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు వర్క్ విత్ దిస్ సినిమాటోగ్రాఫర్ కాల్డ్ సంతోష్ శివన్. హ్మ్. ఆయన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే సార్. సో నేను ఆయనకి కాలేజ్ లంచే ఫాలో అప్ చేసే ఉన్నాను. మెయిల్ పెడతాను. ఆ టైంలో ఈమెయిల్ లేవు, ఫోన్ నెంబర్ ఏం లేవు. అవును. ఆయన నెక్స్ట్ ఇయర్ చూద్దాం అది ఇది అని హ్మ్. ఫైనల్‌గా నేను ఈ అమెరికాలో వచ్చిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాను. సార్ హ్మ్. నేను ఇప్పుడు ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ యూ. ప్లీజ్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ అని. హి వాస్ గ్రేషియస్ ఎనఫ్. ఆయన పిలిచారు. సో ఐ జాయిన్డ్ విత్ హిమ్ ఇన్ రావణ్ యాస్ రావణ్. అసిస్టెంట్ హ్మ్. సినిమాటోగ్రఫర్. మళ్ళీ 'రావణ్' ఒక సినిమా, 'ఉరుమి' అని ఒక హ్మ్. మలయాళం సినిమా, అండ్ 'తుపాకీ' అని ఒక విజయ్ గారు తమిళ్ హ్మ్. సినిమా, మురుగదాస్. మురుగదాస్ హ్మ్. గారు. అలా ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ 5, 6 ఇయర్స్ సార్. ఓహ్! అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ యాస్ అన్ ఇండిపెండెంట్ డీఓపీ. మై హ్మ్. ఫస్ట్ ఫిల్మ్ వాస్ ఎ హిందీ ఫిల్మ్. హ్మ్. తర్వాత నేను యాక్చువల్‌గా ఆహ్, సంతోష్ శివన్ గారి దగ్గర నుంచి లాస్ట్ ఫిల్మ్ నేను వర్క్ చేసినప్పుడు 'ప్రియదర్శన్' గారు ఒక సినిమా సంతోష్ శివన్ గారు చేశారు. ఓకే. దాంట్లో నేనే మెయిన్ అసోసియేట్ అన్నమాట. ఓకే. అప్పుడు 'ప్రియదర్శన్' గారు నా వర్క్ అసిస్టెంట్‌గా చేసినప్పుడు నా వర్క్ చాలా ఆయనకి ఇష్టపడి ఆయన ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇచ్చారు హ్మ్. నాకు. సో అది ఒక మలయాళం ఫిల్మ్ చేశాను. హ్మ్. దెన్ 'కేశవ' ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ సార్. సుధీర్ వర్మ. సుధీర్ వర్మ హ్మ్. గారితో. 'కేశవ' చేశాను, 'రణరంగం' చేశాను. హ్మ్. దాని తర్వాత 'విరాట పర్వం' హ్మ్. చేశాము. అలా దేర్ ఆర్ మెనీ ఫిల్మ్స్ ఐ హ్మ్. షాట్. ఎట్లా సార్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటే వాళ్ళు ఒప్పుకోరు. సినిమాటోగ్రఫీ అంటే ఇయన్నీ అవును ఒప్పించడం సార్. కష్టం కొంచెం కష్టం. పేరెంట్స్‌ని. ఐ మీన్ కష్టం అంటే మా మా ఫ్యామిలీ, మా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో అస్సలు సినిమా గురించి ఎవరికీ ఏం తెలీదు. హ్మ్. హ్మ్. వెరీ అకాడమిక్. మై సిస్టర్, ఐ హావ్ ఎన్ ఎల్డర్ సిస్టర్. హ్మ్. షీ ఈస్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్. మై ఫాదర్, ఎవ్రీబడీ ఈస్ లైక్ వెరీ అకాడమిక్‌గా ఉంటారు. హ్మ్.
సో నేను కొంచెం ఆర్ట్స్ వెళ్ళిపోదాం, ఐ మీన్ యాజ్ ఎవ్రీబడి వుడ్ వాంటెడ్, మై ఫాదర్ వాంటెడ్ బి ఇంజనీర్ సార్. నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కౌన్సిలింగ్ అని అప్లై చేశాను. ఓకే. బట్ ఒకరోజు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఒక 5 years తర్వాత ఆ కౌన్సిలింగ్ ఆ రోజులు ఫుల్ క్రౌడ్ సార్ అక్కడ. ఒక ఆల్మోస్ట్ 1500 పీపుల్ స్టాండింగ్. అనుకున్నాను 5 years తర్వాత సో మెనీ పీపుల్ విల్ కమ్ అవుట్ యాజ్ ఇంజనీర్స్. వాట్ పీపుల్, ఎవరికి ఏం జాబ్ దొరుకుతాయి, ఏం చేస్తారు అని నాకు ఒక చిన్న ఆలోచన. సో అన్నా యూనివర్సిటీ అప్పుడు అడయాలో ఉండేవాళ్ళు. అన్నా యూనివర్సిటీ నుంచి ఒక 2 kilometers వెళ్తే మన అడయాల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. దెన్ ఐ గాట్ టు నో అబౌట్ ఇట్. నాకు ఆర్ట్స్ అంటే కొంచెం ఇష్టం సార్, ఈ ఫోటో తీయడం ఇదన్నీ ఇష్టం. సో ఐ గాట్ టు నో అబౌట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. దెన్ ఐ అప్లైడ్. అక్కడ యాక్చువల్లీ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ద అడ్మిషన్ ప్రాసెస్ చాలా టఫ్ సార్. అప్పటికి దేర్ ఓన్లీ 10 people స్టడీయింగ్ కెమెరా. ఒక 5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి: ఫిల్మ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్, సౌండ్ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో దే ఓన్లీ సెలెక్ట్ 10 people. సో అది అడ్మిషన్ కొంచెం డిఫికల్ట్గా ఉండింది. బట్ ఫైనలీ ఐ గాట్. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సంతోష్ శవన్ గారు చేసినప్పుడు మణిరత్నం సార్, మీ ఫస్ట్ సినిమానే మణిరత్నం గారు. అవును సార్. ఆ సినిమా యాక్చువల్గా రావణ్ ఏంటంటే మణిగండన్ ఒక డిఓపిఏ స్టార్ట్ చేశారు. ఆ డేట్స్ వల్ల ఆయన చేయలేకపోయారు. సో సంతోష్ శివన్ గారు ఫినిష్ చేశారు. సో నేను జాయిన్ అయిన సినిమా అది. ఓకే. మణిరత్నం సార్ కూడా చెప్పేవాళ్ళు కదా సార్, మణిరత్నం గారు ఉండేవాళ్ళు కదా. అవునవును, ఆయనే డైరెక్టర్. ఎట్లా ఉంటుంది సార్ వర్క్ ఎక్స్పీరియన్స్? అరే సార్, మణిరత్నం గారితో ఎలా ఉంటుంది, సంతోష్ శవన్ గారితో ఎలా ఉంటుంది? సార్ సంతోష్ శివన్ గారు ఎలా అంటే వెరీ ప్యాషనేట్ సార్, వెరీ ప్యాషనేట్. అండ్ నేను ఒక్క మ్యాటర్ ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే టు రెస్పెక్ట్ నేచర్. సన్లైట్ ఎప్పుడు ఉంటో అప్పుడు మంచి షాట్స్ తీసుకోవాలి. ఎప్పుడు లైట్ వెళ్ళిపోయిందో దాని తర్వాత ఏం చేయాలి, అలాంటివి చాలా ఐ లెర్న్డ్ హౌ టు. మనం ఇప్పుడు సినిమా చేసినప్పుడు ఏంటంటే మనకి ఏం కావాలో దొరుకుతాయి సార్. ఈ లైట్ కావాలా, ఆ లైట్ కావాలా, ఇలాంటి మూడ్ క్రియేట్ చేద్దాం. మనం ఒక ఫిక్షనల్ ఏంటంటే డాక్యుమెంటరీలో వచ్చిన నాకు డాక్యుమెంటరీలో ఏం లైవ్ జరుగుతుందో అది మీరు క్యాప్చర్ చేయాలి. ఫిక్షన్ ఏంటంటే మీరు ఆ లైవ్ ఈవెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ సంతోష్ శివన్ గారు ఎలా అంటే దాన్ని బ్యాలెన్స్ చేశారు. ఆ రియల్ విషయాలు ఎలా మన సినిమాకి బాగా యూస్ చేసుకోవచ్చు అని. లైక్ నేను కాలేజీలో చదివినప్పుడు కూడా ఇరువర్ అనే ఒక సినిమా ఉంది సార్, అండ్ ఇద్దరు అండ్ దిల్సే. ఈ 2 సినిమాటోగ్రఫీ కొంచెం వెరైటీగా ఉంది. ఎందుకు ఇది వెరైటీగా ఉంది, ఎలాంటి లెన్సింగ్, ఎలాంటి ఆయన వాడుకున్నారు నేచర్ని. సో అలాంటివి ఆయన దగ్గర కూడా చాలా క్వశ్చన్స్ అడిగేవాడు. సో అలాంటి ఒక ట్రైనింగ్ దొరికింది నాకు. ట్రైనింగ్ అంటే లైక్ హౌ, బికాస్ ఫిల్మ్లో ఏంటంటే సార్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ కదా. యాక్టర్స్కి డేట్స్ ఉండాలి, ఈ టైంలో వస్తారు, లొకేషన్లో కష్టం ఉండాలి, ప్రొడక్షన్. బట్ ఆయన అన్ని పెట్టుకొని మనకేంటి కావాలి, మా సినిమాకి ఏంటి కావాలని that execution I learned from Santosh Sivan sir. And Maniratnam garu kuda, I mean they're all very passionate people sir. I mean nenu first time aa cinema work chesinappudu చాలా డిఫికల్ట్ లొకేషన్, చాలా, బట్ ఎవ్రీబడి ఈజ్ దేర్. అందరూ బాగా చేయాలని ఒక ఇది ఉంది కదా దాంట్లో. దాని తర్వాత సంతోష్ శివన్ సార్ ఒక సినిమా ఉరుమి అని ఒక మలయాళం సినిమా పృథ్వీరాజ్ గారిది ఆయన డైరెక్ట్ చేసి షూట్ చేశారు. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఆయనే షూట్ చేయాలి, ఆయనే డైరెక్షన్ కూడా చేయాలి. సో అంత పెద్ద క్రౌడ్ మేనేజ్ చేయాలి. ఇట్ వాస్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను అదే ఫిల్మ్ స్కూల్ part 2 వెళ్ళినట్టుండి నాకు అప్పటికి. సార్ మనం చూసే ప్రాక్టికల్స్ వేరు, రియల్ లొకేషన్కి వస్తే వేరుగా ఉంటుంది. అవును, మన రూమ్ లో ఏమేమే చెప్పొచ్చు కదా, మన సన్ ఇలా వస్తాయి, మనం దీన్ని ఇలా చేద్దాం, అలా చేద్దాం. అక్కడ వెళ్తే ఆ రోజు సన్నే రాదు, క్లౌడీగా ఉంటాయి. సో అది ఎలా మేనేజ్ చేసుకోవాలన్నట్టు నీడ్ టు ప్లాన్. సార్ పీసీ గారిది ఒక స్టైల్ ఉంటుంది, అవును, సంతోష్ శివన్ గారిది ఒక ఫార్మేట్ ఉంటుంది, తర్వాత రత్నవేలు గారిది ఒక ఫార్మేట్. లైటింగ్ స్కీమ్స్ వేరు. అవును సార్. కథ చెప్పేదాన్ని బట్టి ఏంటి ఒక మీ మణి గారిది స్టైల్ అంటే ఏముంటుంది? స్టైల్ అన్నట్టు ఏం లేదు సార్. నేనేం అనుకుంటానంటే ఫర్ మీ, నేను చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ ఒక టూల్ సార్ ఫిల్మ్ మేకింగ్లో. ఇప్పుడు ఎలా ఒక రైటర్ కథ రాస్తున్నారో, ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారో, మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాని మ్యూజిక్లో ఎలా ఎలివేట్ చేద్దాం అనుకున్నారో, అలా సినిమాటోగ్రఫీ ఆ కథని విజువల్గా ఎలా చెప్పాలనే నేను ఫస్ట్ యాజ్ అ డిఓపి నేను ఫస్ట్ అదే అనుకున్నాను. ప్లస్ నాకు ఒక విషయం ఏంటంటే సార్, ఆ సినిమాకి ఎలాంటి ఫోటోగ్రఫీ కావాలి, ఎలాంటి లెన్సింగ్ వల్ల, ఎలాంటి లైటింగ్ వల్ల, మూడ్ ఏంటి సినిమాకి, ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది, దాన్ని మనం ఎలా ఫాలో చేద్దాం. ఎవరైనా చూసి ఆ కెమెరా వర్క్ బాగుంది, కెమెరా బయట తెలుస్తుంది అన్నట్టు అన్నారంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ షుడ్ బ్లైండ్, పీపుల్ షుడ్ నాట్ నో దట్ మనం దాన్ని క్యాప్చర్ చేసామన్నట్టు తెలియకుండా చేయాలనేది నా స్టైల్ కాదు సార్. నా ఐ వాంటెడ్ టు డూ, మై ఇంటెన్షన్ అదే. నేను ఒక సినిమా ఒప్పుకున్నానంటే ఈ సినిమాలో డైరెక్టర్ ఎలాంటి ఆలోచన చేసి కథ రాశారు, ఆయన ఎలా దీన్ని చేయాలని అనుకుంటున్నారు, దాన్ని మనం విజువల్గా ఎలా చెప్పొచ్చు ఒక కథని, అదే నేను ఫస్ట్ ట్రై చేస్తాను సార్ మ్యాక్సిమం. సార్ కొంతమంది ఇప్పుడు అప్కమింగ్ కొంతమంది డైరెక్టర్స్ వస్తారు, ఒక ఐడియాస్తో వచ్చేస్తారు. వాళ్ళు లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఒక టైట్ ఫ్రేమ్ కావాలంటారు, తర్వాత మిడ్ లాగ్ అంటారు, కొన్ని వర్డ్స్ వాడతారు. వాళ్ళకి కొంత పరిజ్ఞానం ఉంటుంది. యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్గా మీరు అన్నీ చూసేసి ఉంటారు, పెద్ద పెద్ద డైరెక్టర్ని, మణిరత్నం గారు ఇలా అందరూ చూసి ఉంటారు.
కొత్తగా వచ్చి నాకు అది కావాలంటారు. ఆ సీన్‌కి టైట్ క్లోజ్ పడాలా లేదా అనేది మీకు తెలుసు. హ్మ్. అతను కొంత ఏదో రాసుకుంటాడు. చిన్న చిన్న హాఫ్ అన్ అవర్ ఇస్తే అడుగుతాడు. ఏమనిపిస్తా ఉంటది ఒకసారిలో? చిన్న చిన్న లిటిల్ బిట్ ఇగో ఉంటుంది లేదు సార్. సినిమాటోగ్రఫీ. నాకు పర్సనల్ యాస్ ఎ పర్సన్ నాకెలా అనిపించిందంటే ఎవరైనా చెప్తే ఓకే. మేబీ ప్యాషనేట్‌గా చెప్తున్నారు. హ్మ్. హ్మ్. ఆయన మేబీ అలా అనుకుంటున్నారు హ్మ్. అన్నట్టే నేను అనిపించింది దాన్నెలా ఫస్ట్ కన్వే పాయింట్. చేస్తారు? ఇది కాదు, ఇది కాదు. నేను ఇది ఇక్కడ కాదు ఇక్కడ ఈ చెప్పను. టైట్ క్లోజ్ పడకూడదు. పడితే సీన్ కన్వే అవ్వదు. ఎమోషన్ కన్వే అవ్వదు. దీన్ని మీరెలా చెప్తారు అతనికి? నేను యాక్చువల్‌గా ఇక్కడ పడకూడదు అని చెప్పను. హ్మ్. నేను మేబీ దీనికన్నా బెటర్ ఏదైనా ఉందా అని ఒకసారి ఆలోచిద్దాం. హ్మ్. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక షాక్ అయితారనుకోండి. హ్మ్. ఒక 1990 సినిమాటోగ్రఫీలో ఎవరైనా షాక్ అయితే హ్మ్. మళ్ళీ ట్రాలీ చార్జింగ్ అవుతాయి కదా! హ్మ్. అలాంటివి ఒక రెగ్యులర్ స్కూల్ ఆఫ్ థాట్. అది రాంగ్ లేదు. అది చాలా కరెక్ట్ అండ్ కరెక్టే. చాలా వారు వాడారు. హ్మ్. సో నేనేమనుకున్నా ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఒక హ్మ్. ఆప్షన్ ఇస్తారనుకోండి. ఇది చెయ్యొచ్చు. హ్మ్. ఇది సో మెనీ ఫిల్మ్స్ మనం చూసిన సినిమాలు చేసి ఉంటారు. దీన్ని వేరే ఏదైనా అప్రోచ్ చేద్దామా అని ఒకసారి ఆలోచిద్దాం. హ్మ్. హ్మ్. మనకేం ఐడియా రావట్లేదంటే ఇది ఒక సేఫ్ బెట్ ఉంది మన దగ్గర. హ్మ్. బట్ వేరే ఏదైనా చెప్దామా? లేదా వేరే వేరే ఏదైనా ట్రై చేద్దామా అని ఫస్ట్ సో దట్ ఆ సినిమాకి ఆయన యాస్ ఎ డైరెక్టర్‌కి, ఆయన షాట్ టేకింగ్‌కి లేదా మన సినిమాటోగ్రఫీకి అదొక కొత్త హ్మ్. హ్మ్. విషయం ఉండొచ్చు. హ్మ్. బట్ మన కొత్త చెయ్యాలని ఏదో ఏంటిది వాలంటరీగా చేయకూడదు. ఓకే. బట్ మేబీ ఏదైనా ట్రై చేయొచ్చా హ్మ్. అన్నట్టు ఫస్ట్ ఒక డిస్కషన్ నేను చేస్తాను సార్ హుహు. డైరెక్టర్‌తో. లేదు మీరు చెప్పింది రాంగ్ ఇదే కరెక్ట్. హ్మ్. లేదు నాకు తెలుసు ఎలా హ్మ్. అలా ఎందుకంటే నేను కూడా ఓపెన్ మైండ్‌లో వెళ్తాను సార్. హ్మ్. మేబీ మనం ఆలోచించింది దానికన్నా బెటర్ ఆయన కూడా చెప్పొచ్చు. ఓకే. సో ఆ మూమెంట్‌ని, ఆ సీన్‌ని హ్మ్. ఎలా బెటర్ చేద్దాం. హ్మ్. అదే ఫస్ట్ ఆప్షన్ హ్మ్. సార్. ఆ బెటర్ చేయడం వల్ల ఆహ్, ఏదైనా ఇట్ ఈస్ గోయిన్ టు హెల్ప్ ద సీన్ హ్మ్. అంటే అది చేద్దాం. అది నేను చెప్పొచ్చు, ఆయన చెప్పొచ్చు. హ్మ్. సో నాకు వెన్ ఐ అప్రోచ్ సీన్ ఈవెన్ సమ్ టైమ్స్ నేను ఏదైనా ఒక సీన్ చెప్తా డైరెక్టర్ ఏదైనా మన లైటింగ్ చేసినప్పుడు మా అసిస్టెంట్ చెప్తారు. సార్ మనం ఇలా ఒకసారి చేసాం కదా! ఆ సినిమాలు కూడా వేరే ట్రై చేద్దాం అంటారు. వెరీ గుడ్ అవునురా హ్మ్. కరెక్ట్. మనం వేరే ఏదైనా ప్యాటర్న్‌లో చేద్దాం. ఏదైనా ట్రై చేసి చూద్దాం. హ్మ్. సో అలాంటి ఐ యామ్ వెరీ ఓపెన్ సార్ బికాజ్ సినిమా ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ ఎ కొలాబరేటివ్ ఆర్ట్ యెస్. సార్. యెస్. I can't only do everything. There are హ్మ్. so many people involved. So I really want to get knowledge from everybody and also హ్మ్. grow. నా ఒపీనియన్ అదే సార్. ఒక్కోసారి డైరెక్టర్స్ ఉంటారు. నాకిదే కావాలని అడుగుతుంటారు. అదే కావాలంటే లేదు మేబీ మీకు ఆయన అక్కడ అక్కడ కన్విక్షన్ సార్. రాంగ్ అని తెలుస్తూ ఉంటది మీకు. కొంత రాంగ్ అని చెప్పలేము సార్. ఇప్పుడు ఒక అతను ఒక కన్విక్షన్‌తో చెప్తారనుకోండి హ్మ్. సార్. హ్మ్. మేబీ ఆయన ఆ విషయాన్ని అలా చూస్తారేమో. హ్మ్. మనకి ఇప్పుడు మనం ఒక అనుకున్నాం లేదు ఇది ఎందుకు ఇక్కడ వద్దు కదా! మనం దాంట్లో చేసాం కదా! అని మేబీ ఆయనకి లేదు సార్ నేను మ్యూజికల్‌గా బిల్డ్ చేస్తాను. హ్మ్. నాకు మేబీ నేను ఒక మ్యాచ్ కట్ చేస్తాను. లేదంటే నేను ఒక ఫ్లాష్ బ్యాక్‌లో హ్మ్. ఇలాంటి ఒక వైడ్ తీసాం కదా! క్లోజ్‌ని అక్కడ వాడతాను. అలా వాళ్ళకి ఏదైనా మైండ్‌లో ఉండొచ్చు. హ్మ్. లేదా స్క్రిప్ట్‌లో వాళ్ళు లేటర్ కాల్ తీసుకుంటాము. హ్మ్. లేదా లేటర్ అలా డిసైడ్ చేద్దామని కూడా చేయొచ్చు. హ్మ్. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 'సీతారామం' చేసిన తర్వాతే లాక్‌డౌన్ వచ్చింది. హ్మ్. లాక్‌డౌన్‌లో అందరూ బ్రేక్‌లో ఉన్నారు. అప్పుడు ఒక జర్నలిస్టిక్ ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నారు. ఆయన తెలుసు. చెప్పారు ఇలా మాకు కథ విన్నాం మేము. ఒక స్మాల్ ఫిల్మ్. హ్మ్. అండ్ దట్ ఫిల్మ్ మేకర్ ఈస్ వెరీ ప్యాషనేట్. హ్మ్. బట్ బడ్జెట్ ఏం లేదు. మీరు ఒకసారి కథ వింటారా? ఆయనకి మీ వర్క్ అంటే చాలా ఇష్టం అన్నారు. నేను కథ విని ఏం చెప్పాలండి అంత ఏం లేదు లేదు సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి అంటున్నాడు ఆయన. ఐ సెడ్ ఓకే. నేను హ్మ్. వెళ్లి కలిసాను. ఐ మీన్ ఆయన వచ్చి కలిసారు నా హోటల్‌లో. హి ఈస్ ఫ్రమ్ వనపర్తి అనే ఒక తెలుసండి. 150 కిలోమీటర్స్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న హ్మ్. విలేజ్ నుంచి వచ్చారు సార్. హి ఈస్ ఆల్సో లైక్ మీ. నో ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ నథింగ్. హి హాస్ మేడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. హి సెడ్ సార్ ఐ వాంట్ నరేట్ ద స్టోరీ టు యూ. ఐ హ్మ్. సెడ్ వై మీ? లేదు సార్ నాకు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. మీరు ఈ స్టోరీ వినండి. మీకు నచ్చితే హ్మ్. మీరు అసిస్టెంట్ ఎవరైనా ఉంటారు కదా! హ్మ్. మీలాగే షూట్ చేస్తారు కదా! వాళ్ళని మీరు రికమెండ్ చేయండి అన్నారు. సరే ఓకే అని కథ చెప్పారు. హ్మ్. చాలా మంచి కథ సార్ హ్మ్. అది. వెరీ సోల్‌ఫుల్ అండ్ వెరీ ఒరిజినల్. హ్మ్. సో ఐ సెడ్ బాగా రాసారు. బట్ సీ యూ హావ్ నో ఎక్స్‌పీరియన్స్. ఆయన ఎవరితో వర్క్ చేయలేదు. ఎవరితో ఎక్స్‌పీరియన్స్ ఏం లేవు. బట్ ఐ సెడ్ సో హౌ ఇది మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారన్నాను. ఆ సినిమాలో ఉన్న ఒక సీన్‌ని హ్మ్. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీశారు. అది చూపించారు. చాలా బాగుంది. ఆయన ఏం చెప్పారో హ్మ్. ఆయనకి ఎలా అనుకున్నారో అలా తీశారు. హ్మ్. సో ఐ సెడ్ ఓకే. క్లారిటీగా ఉన్నారు. బట్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నానంటే బడ్జెట్ చాలా తక్కువ సార్. బడ్జెట్ అస్సలు జీరో అని బడ్జెట్. అనుకోండి హ్మ్. మీరు. హ్మ్. కెమెరాకి కూడా వాళ్ళు చిన్న కెమెరాలు చేద్దామని అనుకున్నారు. సో ఆయన చెప్పారు, "సార్ నేను 20 డేస్‌లో చేసేస్తాను ఈ సినిమా" అన్నారు. హ్మ్. 20 డేస్ చేస్తారా? హ్మ్. ఎలా అంటే, "లేదు సార్ నేను ఇలా ప్లాన్ చేశాను. ఇలా ఇది లొకేషన్స్, ఇలా ఫోటోసు" హ్మ్. ఫుల్ రిసర్చ్ పెట్టుకొని హి ఈస్ రెడీ సార్. హ్మ్. సో ఐ సెడ్, "మీరు 20 డేస్ చేసేసారంటే నేనే హ్మ్. చేసిస్తాను." హ్మ్. లేదు సార్ మీరు మాకు బడ్జెట్ లేదు, ఏం లేదు. మీరన్నీ హ్మ్. ఇబ్బంది అవుతాయి. వద్దు." లేదు సార్ ఐ సెడ్, "మీరు 20 డేస్‌లో చేస్తారంటే నేనే చేస్తాను. నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. మీరు బడ్జెట్ ఏం వద్దు. ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ మనీ బట్ విల్ ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్." సో నేనెళ్ళి ఏసీఎస్‌లో మాట్లాడి వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదండి. చిన్న కెమెరాలు చేద్దామన్నారు. మనం అట్‌లీస్ట్ ఒక మినిమమ్ ఏం కెమెరా ఉందో, హ్మ్. పాత కెమెరా ఉంటుంది కదా! ఫిల్మ్ కెమెరా అది ఇవ్వండి. దాంతో చేద్దామని చెప్పి దేర్ ఆర్ నో లైట్స్ ఇన్ ద ఫిల్మ్ సార్. మేము ఒక బల్బులన్నీ కొనుక్కొని ఎలక్ట్రానిక్ షాప్‌కెళ్ళి ఒక దోతీలన్నీ దాన్ని ఒక మేక్ షిఫ్ట్ లాగా చేసి 15 డేస్‌లో సినిమా చేసాం సార్. హ్మ్. హ్మ్. ఆ సినిమా పేరు 'ముత్తయ్య.' ఓకే. ఆ సినిమా
ఆయన పేరు భాస్కర్ గారు, డైరెక్టర్ గారు. ఆ సినిమా ఒక 15-18 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళి ఇట్ గాట్ సో మెనీ అవార్డ్స్ సూపర్. అండ్ ఫైనలీ ఇట్స్ కమ్ అవుట్ ఆన్ ఈటీవీ. సో ఐఎమ్ సేయింగ్ బట్ ద వే భాస్కర్ గారు ప్యాషనెట్గా ఆ కథ చెప్పాలని అనుకున్నారని, వీ వెంట్ టు హిస్ విలేజ్ సార్. ఆయన విలేజ్లో వెళ్ళి అక్కడే షూట్ చేసాం. ఓకే. ఒక ఓల్డ్ మ్యాన్ ఇస్ ద ప్రొటాగనిస్ట్. సో విలేజ్లో ఎలా అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ వాళ్ళే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఇక్కడ మేము ఇక్కడ అలా ఇట్ వాస్ సో న్యాచురల్. సో నేను 3 ట్రక్స్ ఆఫ్ లైట్లు అన్ని పెట్టుకుని అన్ని ఎక్విప్మెంట్ పెట్టుకుని కూడా ఒక సినిమా చేశాను. బట్ వితౌట్ ఎనీథింగ్ సార్. ఆ సినిమాలో జిమ్మి జిబ్ లేదు, ట్రాక్ అండ్ ట్రాలీ లేదు, ఏం లేదు. జస్ట్ కెమెరా, ట్రైపాడ్, వి జస్ట్ టోల్డ్ ద స్టోరీ. ఇట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ ఆల్సో బికాస్ అలాంటి వీఆర్ హియర్ టు టెల్ స్టోరీస్. సో అలాంటి కూడా ఐ లైక్ డూయింగ్ ఇట్. సో దట్ వే ఐ హ్యావ్ నో, ఆయనకు మనకే బాగా తెలుసు, ఆయనకు తెలీదు అలా ఏం లేదు సార్. యాజ్ ఐ టోల్డ్ కొలాబరేటివ్ ఆర్ట్లో హూ ఎవర్ గివ్స్ అ బెటర్ ఐడియా వీ షుడ్ గో విత్ ఇట్. సార్ కొంతమంది చెప్తూ ఉంటారు కామెడీ సీన్ తీయాలి, అతను హాఫ్ లైట్ అడుగుతాడు అనుకోండి, అది హాఫ్ లైట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ క్యారీ అవ్వదు. ఎవరిని అడిగితే కామెడీ సీన్లో హాఫ్ లైట్ అడిగాడు, కొంతమంది ఉంటారు అడిగేవాళ్ళు ఉంటారు, అప్పుడు ఎట్లా కన్వే చేస్తారు? అది ఫ్లాట్ లైట్ ఉండాలి, ఎమోషన్ కరెక్ట్ అవ్వాలి. అవును సార్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను భూత్ బంగ్లా అని ఒక సినిమా ఇప్పుడే ఫినిష్ చేశాను, నెక్స్ట్ రిలీజ్ అయిపోతుంది. ఇట్ ఇస్ అక్షయ్ కుమార్ గారితో, ప్రియదర్శన్ సార్ డైరెక్టర్. ఇట్స్ అ హారర్ కామెడీ ఫిల్మ్ సార్. హారర్ కామెడీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో ఎలక్ట్రిసిటీ అన్నీ పోయింది, వీళ్ళు ఒక ప్యాలెస్ లోపల నైట్లో ఒక టార్చ్ లైట్తో ఆయన ఒక స్మాల్ సీన్ ఉంది. అప్పుడు ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతారు, ఆయనతో ఒక ఫనీ సీన్ అవుతుంది సార్. అక్కడ నేను లైటింగ్ అన్నీ చేసి, బికాజ్ ఎలక్ట్రిసిటీ లేదు కదా, సో ఇలా అని చెప్పి చాలా మూడ్ లైటింగ్ చేశాను. అప్పుడు ప్రియదర్శన్ గారు హూ హాస్ డన్ ఆల్మోస్ట్ 100 ఫిల్మ్స్, ఈ సెడ్ దివా నాకు యాక్టర్స్ మొహం బాగా తెలియాలి, బికాస్ ఇట్ ఇస్ స్లాప్ స్టిక్ కామెడీ, నాకు ప్రాపర్గా కన్వే అవ్వాలి అన్నారు. నేను చెప్పాను సార్ బట్ ఎలక్ట్రిసిటీ లేదు కదా, లాజికలీ ఇది ఎలా కరెక్ట్ కాదు కదా అంటే, లేదు మీరు మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా బట్ ఎక్స్పోజర్ వైజ్ మనకి వాళ్ళు తెలియాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ సెల్యూట్ అయిపోతారు లేదా వాళ్ళ మొహం తెలియదు, కామెడీ వర్కౌట్ అవ్వదు. Now for a director like Priyadarshan who has done 100 films, he knows the meter sir. మన లేదండి నా లైటింగ్ లో మొహం తెలీదు, మీరు కామెడీ డైలాగ్ అలా చెప్పలేము. బట్ దాన్ని ఎలా కన్విన్సింగ్ గా ఆ సీన్ మూడు డిస్టర్బ్ అవ్వకుండా, ఆ థ్రిల్ ఎలిమెంట్ డిస్టర్బ్ అవ్వకుండా, ప్లస్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ ఐ వాంట్ టు సీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం గారు లాంటి ఒక వ్యక్తి ఒక డైలాగ్ చెప్తున్నారంటే మన వాళ్ళు కూడా తెలియాలి కదా, ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. అది ఐ ట్రై టు డూ వెన్ ఎవర్ ద కంటెంట్ యా స్క్రిప్ట్ డిమాండ్స్ ఇట్. డిమాండ్ చేసినప్పుడు చేద్దాం సార్. సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు బాగా రణరంగంలో బాగా కష్టపడ్డారు, నాకు తెలిసి 2 వేరియేషన్ చేయాలి. అవును సార్. ఫస్ట్ సర్వ ఉన్నప్పుడు ఒకటి, పీరియడ్ లుక్ ఒకటి. ఆ రెండింటికి లైటింగ్ స్కీమ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు కాస్ట్యూమ్స్ ఉంటుంది, తర్వాత లొకేషన్స్ ఉంటాయి, తర్వాత అన్నీ ఉంటాయి. ఒక ఆర్ట్ డైరెక్టరు, ఒక సినిమాటోగ్రాఫరు, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, వీళ్ళంతా కూర్చుంటే కానీ ఆ ప్యాటర్న్ 1960 బ్యాక్ డ్రాప్లోకి వెళ్ళారు. ఎట్లా ఉంటుంది సార్ మీ కొలాబరేషన్? కానీ ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఇన్వాల్వ్మెంట్ మీది ఎంతవరకు ఉంటుంది, ఆర్ట్ డైరెక్టర్ది ఎలా ఉంటుంది, మేకప్ డిపార్ట్మెంట్ది ఎలా ఉంటుంది? సార్ జనరల్ ఫిల్మ్స్ గురించి తెలీదు, నేను చేసిన సినిమా గురించి ఎలా అంటే, నేను ఇప్పుడు ఒక కథ ఒప్పుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ రణరంగంలో నేను ఒప్పుకున్నాను, ఒక సుధీర్ గారితో నేను ఒక సినిమా చేశాను, ఆయన ఇంకొక సినిమా అడుగుతున్నారంటే ఏంటి కదా, హౌ యూ వాంట్ టు ట్రీట్ ఇట్ అని ఫస్ట్ డిస్కషన్ అవుతాయి సార్. రణరంగంలో నాకు మీరు చెప్పిన అదే పాయింట్, ఒక్క పోర్షన్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లో 1960s ఇక్కడ మన అరకు ఏరియా అండ్ వైజాగ్లో నడిసే కదా. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆయన ఫారెన్ వెళ్ళిపోతారు, అక్కడ నడిసే కదా. సో ఐ టోల్డ్ సుధీర్, ఇప్పుడు మనం చేద్దామంటే మనం విజువల్గా ఒక టోన్ లేదా విజువల్గా ఒక డిఫరెన్స్ చూపిద్దాం, ఆ పీరియడ్కి ఒక టోన్, దీనికి ఒక టోన్. అది డైరెక్టర్ నేను మాట్లాడి ఆయన ఒప్పుకున్నారంటే దెన్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్ విత్ ఆర్ట్ డైరెక్టర్, ఎక్స్టెన్సివ్ డిస్కషన్ విత్ కాస్ట్యూమ్ డిజైనర్. అది చేయలేదు అనుకోండి సార్, ఆ మూడు ఒక యాజ్ అ సినిమాటోగ్రఫర్ నేనేమనుకున్నానంటే నా వల్ల అన్నీ రాదు సార్. ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్ కావాలి, ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనర్, ఒక మంచి మేకప్ పర్సన్, దెన్ వీ కెన్ థింక్ అబౌట్ సంథింగ్ మనం ఇది చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రణరంగంలో ఆయన ఫస్ట్ హాఫ్లో ఒక ప్యాటర్న్ షర్ట్ పెట్టుకుంటున్నారు, బికాస్ ఆ స్టైల్లో ఉండేవారు, కాలర్స్ పెద్దగా ఉండాలి, కొంచెం లూజ్గా ఉండొచ్చు. బట్ సెకండ్ హాఫ్లో వస్తే చాలా ట్రిమ్ అండ్ ఫిట్ అండ్ ప్లెయిన్ షర్ట్స్, ప్రింట్స్ ఏమి ఉండకుండా, ఇలాంటి డెసిషన్స్ కూడా ఎందుకంటే నేను కాస్ట్యూమ్ డిజైనర్తో నేను ఇలా అనుకుంటున్నాను, మనం ఇలా మూడ్లో చేద్దాము, ఆ డిఫరెన్స్ ఏమిటి కావాలి అని డిస్కస్ చేస్తేనే మన అనుకునే ఆ అవుట్పుట్ రావచ్చు సార్. లేదంటే చాలా కష్టం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో నాగేంద్ర గారు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, చాలా పెద్ద సినిమా చేశారు. ఇప్పుడు విరూపాక్ష అని చేశారు. నేను ఆయనతో ఒక 2-3 ఫిల్మ్స్ చేశాను. విరాటపురంలో స్టార్ట్ అయింది. ఆయనతో కూడా నాకు ఎలా ఉంటుందంటే చాలా సెన్సిబుల్ ఆర్ట్ డైరెక్టర్. సో నేను ఎలా అంటే, అన్నా నేను యాక్చువల్గా ఇక్కడ మొత్తం
హార్ష్ లైట్ యూస్ చేస్తాను. సో మీరు విండోలో నాకు కర్టన్స్ వద్దు, మీరు గ్రిల్స్ పెట్టండి, ప్యాటర్న్ రావాలి. లేదు నిన్న ఒక సినిమా చేసాము, ఆ ఫిల్మ్ మొత్తం ఒక సాఫ్ట్ మూడ్లో ట్రై చేసాము. సో దానికి నేను చెప్పాను, అన్న ఇక్కడ నేను ఇలా అనుకున్నాను, మీరు ఇలాంటి ప్రాపర్టీస్ ఇవ్వండి. సో అంత డిస్కషన్ డైరెక్టర్తో ఎంత ఉండాలో దానికి ఆల్మోస్ట్, బికాజ్ మనం ఒక ఫ్రేమ్ పెడతాం సార్, ఆ ఫ్రేమ్లో ఏముందనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా, ఎలాంటి సోఫాలు పెట్టాలి, ఎలాంటి కర్టన్, ఎలాంటి కార్పెట్ అన్ని. సో ఆ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్ సార్. దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ వాట్ వీఆర్ థింకింగ్ ఆఫ్. సార్ ఫస్ట్ కేశవ టెక్నికల్గా చాలా బాగుంటుంది, సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోవచ్చు, కానీ సుధీర్ వర్మ టెక్నికల్గా కానీ ఫ్రేమ్స్ విషయంలో కానీ అతనికి ఒక అవగాహన ఉంది. అవును, అతని గురించి అతనితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నాకు నా ఒక కాలేజీలో నాకు జూనియర్ ఒక అతను సార్, మా ఫ్రెండే రిచర్డ్ ప్రసాద్ అని, ఆయనే ఇక్కడ డిఓపి చేశారు. సో ఆయన స్వామిరారా చేశారు సుధీర్తో. సో కేశవ టైంలో ఆయన చేయాల్సింది, బట్ ఆయన వేరేదో సినిమా ఒప్పుకున్న వల్ల చేయలేదు. అప్పుడు సుధీర్ అడిగారంట రిచర్డ్తో, ఇలాంటి నాకు ఒక ఫిల్మ్ ఉంది, మంచి డిఓపి కావాలి, మీరు ఎవరైనా తెలిస్తే రెఫర్ చేయండి అంటే, అప్పుడు రిచర్డే నాకు చెప్పారు, ఇలా మీరు మాట్లాడి చూడండి, లైక్ ఇట్ మైట్ బి సింక్. సో నేను సుధీర్ని కలిసినప్పుడు, సుధీర్ సినిమాలో సుధీర్ ఏంటంటే విజువల్గా బాగా చేస్తారు, ఆయన ఒక టెక్నికల్గా స్ట్రాంగ్ పర్సన్ అనేది అందరికి తెలుసు. సో వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ నేను అదే అన్నాను, సార్ మీ సినిమా ఇది ఉంది, బట్ నాకు ఒక స్టైల్ ఉందో, మీకు స్టైల్ ఉందో, మనం ఎలా కొలాబరేట్ చేసి సినిమాకి ఏం కావాలో అది ప్లాన్ చేద్దామని వీ స్టార్టెడ్ టాకింగ్ సార్. సో కేశవ యాజ్ అ కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాడ్ దట్ ఒక యునో హీస్ అ కిల్లర్ అండ్ యూ డోంట్ సీ హిమ్ కరెక్ట్లీ, ఇలాంటి స్క్రిప్ట్లోనే చాలా మంచి విషయాలు ఉన్నాయి సార్ దాంట్లో. Then the advantage that we had a lot of night shooting in Keshava. సో ఐ స్టార్టెడ్ టెల్లింగ్ మనం ఇలా చేద్దాం, మనం ఫ్లాట్ లైటింగ్ చేయొద్దు, కాంట్రాస్ట్గా చేద్దాము, ఆయన నిఖిల్ గారు మొహం అంతా తెలియని అక్కర్లేదు, కొంచెం హాఫ్ లైట్ చేద్దాం, బికాస్ హీఈస్ ఆల్వేస్ ఇన్ డౌట్, హీఈస్ ఆల్వేస్ ఇన్ వన్ ఫియర్. సో అలాంటి కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దామని, అండ్ సుధీర్ బీయింగ్ అ టెక్నికలీ స్ట్రాంగ్ పర్సన్, హీ ఇమీడియట్లీ గ్రాస్ప్డ్ ఇట్. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్, దట్స్ వై వీ ఈవెన్ డిడ్ రణరంగం సార్. సో నాకు సుధీర్ గారికి చాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయనకు తెలుసు, నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాంటి ప్యాటర్న్లో ఇలాంటి మూడ్ హీ కెన్ డూ ఇట్, లేదు నేను ఇంకా ఇన్పుట్ ఇవ్వాలంటే ఆయన ఇస్తారు, లేదు నేను ఏదైనా చెప్పాలంటే నేను చెప్తాను. సో దట్ వే టెక్నికల్గా ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ సుధీర్ సార్. తర్వాత విరాట పర్వం మొత్తం ఫారెస్ట్ లో చేయాల్సి వస్తుంది. అవును సార్, అది కాంట్రాస్ట్ గా ఉంటుంది లైటింగ్ మొత్తం. అక్కడ ఒక్కోసారి ఒక సీన్స్ లో లైట్లు వేయాల్సిన అవసరం ఉండదు, రిఫ్లెక్టర్స్ తో వాడతారు, లేకపోతే ఎట్లా ఉంటుంది సార్? విరాట పర్వం ఒక మంచి విషయం ఏంటంటే, వేణు ఉడుగుల గారు ఎలా అంటే, నాకు రైట్ ఆఫ్టర్ సుధీర్ he's completely opposite sir. He's a writer, he's a poet, right. he's very good in his writing and literature and all. So ఆయనకి ఏంటంటే ఆయన రాయడమే చాలా లిటరేచర్గా రాస్తారు. సో వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్క్రిప్ట్ ఆర్ వెన్ ఐ ఫస్ట్ స్టార్ట్ రీడింగ్ ద స్క్రిప్ట్, ఐ టోల్డ్ వేణు గారు ఇది విజువల్గా ఇట్ క్యాన్ బి ఎ ట్రీట్, బట్ దాన్ని మీరు లిటరేచర్గా రాశారు, బట్ వీల్ కన్వర్ట్ ఇన్ టు విజువలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు షూటింగ్ ఎలా అయిందంటే సార్, ఒక సీన్ పేపర్లో ఆల్మోస్ట్ ఒక 3/4 ఆఫ్ ద పేపర్లో ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఏంటంటే వెన్నెలా, ఒక సాయి పల్లవి గారు నేమ్ ఇస్ వెన్నెలా, షీ సిట్టింగ్ ఇన్ నియర్ అ విండో, షీఈస్ రైటింగ్ అ లవ్ లెటర్ టు హర్ యునో ద బిలవర్డ్. వర్షం వస్తుంది బయట, చందమామ ఫుల్ బ్రైట్ లో ఉంది, ఒక చిన్న దీపం దీంట్లో అమ్మాయి ఒక రాస్తుందని డిస్క్రిప్షన్ ఆఫ్ ద సీన్ ఒక 1 పేజ్ ఉండింది. సో నేను సీన్ చదివేసి మనం ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చేసాము, నేను ఒక ఫ్రేమ్ పెట్టాను అని నేను చెప్పాను, వేణు ఇది మనం చేద్దాం, ఈ షార్ట్ తీద్దామంటే ఈ సెట్ లేదు, డిస్క్రిప్షన్ మనం డీటెయిల్గా చేద్దామా ఈ సెట్. ఐ సెట్ లేదు వేణు, ఇప్పుడు చూడండి ఫ్రేమ్ ఉంది, దాంట్లో యూ కెన్ సీ వర్షం బయట విండోలో, అవును చందమామ తెలుస్తుంది, అవును ఒక చిన్న దీపం ఉంది, అవును షీ సిట్టింగ్ అండ్ రైటింగ్. పడుతున్నప్పుడు చందమామ ఎక్కడి నుంచి వస్తుంది సార్? క్లౌడ్స్ బ్యాక్ లో. సో ఐ మీన్ ద బ్యూటీ హీ వాంట్ నరేటెడ్. సో ఒక మూన్ లైట్ ఫీల్ ఇచ్చాం మేము దానికి. సో ఒక దీపం ఉంది. సో అన్ని ద ఎంటైర్ డిస్క్రిప్షన్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ద పేపర్ వీ కెన్ కమ్యూనికేట్ ఇన్ 1 ఫ్రేమ్ ఆల్సో. సో వెన్ ఐ టోల్డ్ హిమ్ ఇది అన్ని ఉంది, దెన్ హీ ఆల్సో గాట్ ఎక్సైటెడ్. కరెక్ట్ కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటర్ విజువల్ మీడియం ఏంటంటే you can tell so many things in maybe in 1 frame. So that we tried experiment. I said we don't, for example ela chestarante varsham padutundi oka close up
మూన్కి ఒక క్లోజప్, దీపానికి ఒక క్లోజప్, లెటర్ ప్యాడ్కి ఒక క్లోజప్ అన్ని కూడా చేసుకోవచ్చు సార్. ఒక 10 షాట్స్ తీయొచ్చు, తీయచ్చు. బట్ ఒకే ఫ్రేమ్ లో కూడా చెప్పొచ్చు. సో ఐ సెడ్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ విజువల్ ఫిల్మ్, సో మనం ఇలా ట్రీట్ చేద్దామని వీ ట్రై టు డూ దట్. సో ఒక వైడ్ ఫ్రేమ్ లో అన్ని చెప్పొచ్చు. ఒకే షాట్ లో చెప్పాము సార్. అది ఒకే షాట్ లో ఒక ట్రాక్ ఇన్ అవుతుంది, షీఈ్ రైటింగ్ అ లెటర్, అంతే. సూపర్. ఆయన పొయిటిక్ కరెక్ట్ గా చేశారు. సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ హీ హ్యాడ్ ఆల్రెడీ, బట్ దెన్ ఐ ఆల్సో టోల్డ్ వేణు మనం మీ ఇలాంటి డీటెయిల్ ఒక సింగిల్ షాట్లో తీయొచ్చు, లేదు ఆ ఎమోషన్ని ఎలా. ఇప్పుడు సమ్ టైమ్స్ సార్ మనం ఎక్కువ కట్స్ కావాల్సింది వస్తుంది, ఎక్కువ షార్ట్స్ తీయాల్సింది, బట్ సమ్ టైమ్స్ ఆ బ్యూటీని మనం లిటరల్గా చెప్పకుండా ఒక మెటఫారికల్గా చెప్తే ఇంకా బాగుండేది అని ఐ థింక్. కష్టపడ్డారా సార్ ఆ సినిమాకి బాగా? కొంచెం కష్టపడాం సార్, బికాజ్ లొకేషన్స్ అన్ని వేణు వాంటెడ్ రియల్ లొకేషన్, నాగేంద్ర గారు ఆర్ట్ డైరెక్టర్, చాలా కష్టపడాం సార్. అండ్ ఆ సినిమా కూడా ఎలా అంటే it started as Vanilla's journey. So we started everything with Sai Pallavi garu mundu. So and then we started with Rana garu portion. So again sir, our film kuda ela ante when the film was over, when about to release COVID ochindi. So dan valla it could not go into theatrical, then it went into Netflix koncho, and it is a ade critically acclaimed antaru kada, ala dintlo hellipoyindi sir. ఆర్టిస్టులతో మీ కొలాబరేషన్ ఎలా ఉంటుంది? ఒక సినిమాటోగ్రాఫర్ కి ఎలా ఆ బాండింగ్ సినిమా అయ్యే వరకు ఉంటుందా, తర్వాత కంటిన్యూ అవుతుందా? లేదు సార్, ఓన్లీ సినిమా అయ్యే వరకు. నేను నా ఒక రూల్ కాదు, నేను ఒక ప్రాక్టీస్ ఫాలో చేస్తున్నాను. అందరినీ సార్ మేడం అని పిలుస్తాను, అండ్ మాక్సిమం వర్క్ రిలేటెడే ఉంటుంది సార్. ఇలా చేద్దామా, ఇలాంటి మేకప్ నేను ఇలా న్యాచురల్గా అనుకుంటున్నాను, లేదు వాళ్ళు కొంచెం లైటింగ్ మనకు కావాలంటే ఇలా చేద్దామా, ఇంత సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విరాటపురంకి సాయి పల్లవి గారితో డిస్కషన్ అని చెప్పాను, మ్యామ్ నో మేకప్తో వెళ్ళిపోతాం ఈ సినిమా, బికాస్ యు ఆర్ ఫ్రమ్ అ విలేజ్, సో అలాంటివి. అండ్ నిన్న ఒక సినిమా చేసినప్పుడు నిత్యా మేనన్ గారు ఒక క్యారెక్టర్ దట్ డజంట్ లివ్ ఇన్ రియల్ వరల్డ్ అలాంటి, సో కొంచెం గ్లో ఇద్దాము, కర్లీ హెయిర్ పెడదాము, సో అలాంటివి డిస్కస్. సో మాక్సిమం ఇలాంటి డిస్కషన్స్ సార్, బికాస్ ఆల్రెడీ నేను కాస్ట్యూమ్ డిజైనర్తో చెప్పి ఉంటాను, కాస్ట్యూమ్ కలర్స్ కానీ ప్యాలెట్ కానీ, సో దే విల్ కమ్యూనికేట్ విత్ ద థింగ్. అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ యాజ్ మినిమల్ సార్. ఎస్ వింటారా? వెన్నెలకి సాయి పల్లవి గారికి చెప్పారు, ఆవిడ వింటారా? ఒక వితౌట్ మేకప్ చేద్దాము అంటే వింటారు సార్. వింటారా? సాయి పల్లవి గారు విన్నారు. ఐ మీన్ ఐ వర్క్ విత్ ఫ్యూ యాక్టర్స్, బట్ షీఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్ సార్, అండ్ షీ ఆల్సో విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ సార్, విచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. మనం ఇలా చేయవచ్చా, ఎందుకు నేను ఇక్కడ ఇప్పుడు నేను ఒక టైట్ షాట్ పెడతానంటే ఎంత ఫ్రేమ్ ఉంది, నేను ఇక్కడైతే అవుట్ అయిపోతానా, ఇక్కడ సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు సార్. వాక్కున్నప్పుడు క్లోజ్ ఫ్రేమ్ ఎక్కడికి, అదే ఎంటర్, సో దట్ దే కెన్ పర్ఫార్మ్ ఇన్ ద ఫ్రేమ్, సో దట్ వేస్. అండ్ నేను మేకప్ కావాలి ఇదే అనుకున్నా, అలా చెప్పలేదు, ఇలా ట్రై చేద్దామని అనుకున్నాను, వాట్ యూ థింక్, అలా ఒక కొలాబరేటివ్గా అనుకున్నాము. అండ్ వెరీ ఫ్రెండ్లీ సార్, అండ్ వెరీ నైస్ సార్. మీరు చెప్పినా చెప్పకపోయినా కొంతమంది హీరోలు అడుగుతూ ఉంటారు, నాకు ఈ క్లోజ్ పెట్టండి, లేకపోతే వైడ్ పెట్టండి. నన్ను అడిగారు సార్, డైరెక్ట్ అడుగుతారేమో. ఏమనిపిస్తూ ఉంటుంది అని మీకు టెక్నికల్గా తెలుసు, అవి నవ్వొస్తూ ఉంటుంది మీకు. మానిటర్ అది వ్యూ ఫైండర్ మీద కూర్చొని చూస్తున్నప్పుడు నవ్వొస్తూ ఉంటుంది, ఒకసారి ఫ్రేమ్ అడుగుతూ ఉంటారు ఒకసారి. అలా కాదు సార్, ఇప్పుడు నేను తుపాకీ ఒక సినిమాలో అసోసియేట్గా వర్క్ చేశాను, సంతోష్ శివన్ గారు డైరెక్టర్, మురుగదాస్ గారు డైరెక్టర్, సంతోష్ శివన్ గారు డిఓపి, విజయ్ గారు ఆ సినిమాలో మేము అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఒక సీన్లో ఐఎమ్ వెయిటింగ్ అని వచ్చింది కదా సార్. ఐఎమ్ వెయిటింగ్ అనే షాట్ తీసిన తర్వాత విజయ్ గారు చెప్పే మురుగదాస్కి, నాకు ఒక వన్ మోర్ ఆప్షన్ వేరేలాగా నేను చేస్తాను, తీసుకుంటామా అని అడిగారు. డైరెక్ట్ చెప్పారు, లేదండి నాకు ఇది కరెక్ట్గా ఉంది, నేను ఇదే ఐఎమ్ వెయిటింగే నాకు కావాలి అన్నారు. ఆయన లేదండి నేను ఒక ట్రై చేస్తాను, మీరు చూడండి తీసుకోండి, కావాలంటే మీరు వాడండి అని ఆయన ఒక ఆప్షన్ చేశారు. మేము షూట్ చేసాం. సో మేబీ హీ వాంటెడ్ డూ సంథింగ్ ఎల్స్. అలా మనం చెప్పినప్పుడు, అదే నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు అలా జరుగుతుంది కదా, డిఓపి అయిన తర్వాత జరుగుతాయి కదా. సో మేబీ సార్, మేబీ దే వాంట్ డూ ఇట్ బెటర్, ఆర్ దే వాంట్ సే ఇట్ డిఫరెంట్ వే, మేబీ అది ఇంకా బెటర్ ఉండొచ్చో ఏమో. అది ఏది అప్పుడు ఏ షాట్ వేసారు? విజయ్ గారు, మురుగదాస్ గారు చెప్పిన షాట్ వేసారు. ఎట్లా ఉంటుంది సార్ లొకేషన్స్ లో హీరోస్తో వీళ్ళతో? బాగానే ఉంటాయి సార్. ఐ మీన్ కాదు, ఒక మీ తమిళ్ భాషా ప్రాంతం ఇది కాదు, కానీ తమిళ్ నుంచి వచ్చినప్పుడు పీసీ గారు యూనిట్ వచ్చేటప్పటికి స్టార్ హోటల్ అకామిడేషను, వాళ్ళతో పాటు మీతో పాటు మీ అసిస్టెంట్స్ కానీ మీరు కానీ ఒక 10 మెంబర్స్. ఎవరు నాతోనా? మీ చెప్తున్నాను, పీసీ గారు అసిస్టెంట్లు కానీ వీళ్ళందరికీ స్టార్ హోటల్ అకామిడేషన్, ఈ ఖర్చు ఇదంతా చాలా అవుతుంది. ఒక తమిళ నుంచి వచ్చినప్పుడు పీసీ గారిని చేయాలి అంటే మేజర్ 1/4 ఆయన రెమ్యునేషన్స్ కానీ, అలా అసిస్టెంట్స్, క్రూస్ కానీ వీళ్ళంతా వెళ్తాయి అంటారు. ఇంత చిన్న చిన్న సినిమాలకి మాకు మణిగారితో చేయించుకోవాలని కానీ, పీసీ గారితో చేయించుకోవాలని మాకు ఉంటుంది, ఆశ ఉంటుంది మీ వర్క్ చూసిన తర్వాత. మీ రెమ్యునేషన్స్ కానీ ఇవన్నీ మా బడ్జెట్కి సరిపోవు, అప్పుడు ఏం చేస్తారు ఒక్కోసారి? అదే సార్, ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే ఈ విషయాల్లో, లైక్ యాజ్ ఎ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్, నేను ఒక పెద్ద సినిమా చేసినా కూడా, నేను ముత్తయ్య ఒక సినిమా చేశాను.
ముత్తయ్య లాంటి బోల్డ్ సినిమాలు ఉండొచ్చు, చేశారు. అది కూడా ఐ వాంట్ టు డూ. సో అలా బడ్జెట్ ఉంటే సినిమానే చేస్తాను, లేదా బడ్జెట్ ఉంటేనే నాకు అలా ఏం లేదు సార్. నేను యాక్చువల్గా ఒక వెరీ ఎక్సైటింగ్ స్క్రిప్ట్ విన్నాను, ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఆ టీం కూడా కొత్త టీం, ఎవ్రీబడి ఈజ్ న్యూ, ప్రొడక్షన్ ఇస్ న్యూ, డైరెక్టర్ ఇస్ న్యూ, ఎవ్రీబడి ఈజ్ న్యూ. ఐ రియలీ వాంట్ డూ దట్ ఫిల్మ్. ఐ ఆల్సో టోల్డ్ దెమ్ 30 days అంటే ఇంకా కూడా బాగా చేద్దాం, ఇంకా కూడా తక్కువ చేద్దాం, తాకి యూ కెన్ సేవ్ మనీ, అండ్ ఇట్స్ అ న్యూ డైరెక్టర్. సో నాకేంటంటే సార్ నాకు పెద్ద సినిమాలు చేస్తున్నా కూడా ఒక చిన్న సినిమా బ్యాలెన్స్ చేస్తేనే, ఇట్స్ లైక్ యూ కాంట్ ఈట్ బిర్యానీ ఎవ్రీడే సార్, సమ్ టైమ్స్ యూ వాంట్ ఈట్ పప్పు అన్నం అలాంటి. బట్ సార్ పీసీ గారితో లైక్ వెన్ యూ టాక్ అబౌట్ పీసీ శ్రీరామ్ గారు, సో పీసీ శ్రీరామ్ గారు టుడే బీసీ శ్రీరామ్ గారు అయ్యారు కదా, ఆయన కూడా ఆయన జర్నీ, ఆయన స్ట్రగుల్స్ ఉండొచ్చు. లైక్ పీసీ శ్రీరామ్ గారు టుడే ఈ రోజు మేబీ హీ మైట్ హ్యావ్ 10 అసిస్టెంట్స్, అది నాకు కరెక్ట్గా తెలీదు, 10 or 6 ఆర్డర్. నాకు 3 అసిస్టెంట్స్ ఉన్నారు సార్. అండ్ ఐ మేక్ అ పాయింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో సినిమా చేసినప్పుడు అన్ని సినిమాల్లో ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని పెట్టుకుంటాను, ఎందుకంటే బికాస్ దే ఆర్ ఫ్రమ్ హియర్, దే నీడ్ టు వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాస్ నాకు కూడా ఒక అతను అవకాశం ఇచ్చారు సార్ బాంబేలో, దట్స్ వై ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ బాంబే. లైక్ వెన్ ఐఎమ్ డూయింగ్ అ బాంబే ఫిల్మ్ నౌ, ఐ హ్యావ్ 2 people from Bombay. So I try to balance so that everybody gets an opportunity and people from the local areas should also like come and work. అలా నా ఒపీనియన్స్ పర్సనల్గా చెప్తున్నాను. సో అండ్ పీసీ శ్రీరామ్ గారు మేబీ అలాంటి సో మెనీ పీపుల్ పెట్టుకున్నారంటే హీ మైట్ హ్యావ్ అ రీజన్ విచ్ ఐ డోంట్ నో. బట్ నేను ఆయన పెట్టుకోవడం తప్పట్లేదు, కరెక్ట్, లైక్ బడ్జెట్ వైజ్ సార్, బడ్జెట్ సార్, నాకు ఆయన వర్క్ ఇష్టం సార్, అదే కరెక్ట్. ఆయన్ని పెట్టుకోలేను, ఆయన అమౌంట్స్ నేను బేర్ చేయలేను, నా సబ్జెక్ట్ స్మాల్ సబ్జెక్ట్. సార్ మీరు స్మాల్ సబ్జెక్ట్ ఉంటే మీరు మేబీ వెళ్ళి అడగండి అని చేసిస్తారు సార్, ఆ బడ్జెట్ లోపల ఐ పర్సనలీ థింక్ చేసిస్తారు. బికాస్ ఇన్ మై అండర్స్టాండింగ్ సార్, మోస్ట్ ఆఫ్ ద సినిమాటోగ్రఫర్స్ ఐ నో ఆర్ ఐ వర్క్డ్ విత్ ఆర్ ఐ అడ్మైర్, దే వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మేకింగ్ మనీ. ఇదే ఐ పర్సనలీ థింక్ అండ్ ఐ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్ సార్. సార్ ఓకే సార్, ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు లాంటి పెద్ద పెద్ద హీరోలు చేస్తారు, చేసిన తర్వాత అటువంటి చేసిన దాంట్లో ఒక పేరు వస్తుంది కింద, మణి గారు మీ పేరు వస్తుంది, తర్వాత చిన్న సినిమా వచ్చేటప్పటికి అది ఆడొచ్చు ఆడకపోవచ్చు, కరెక్ట్, మీరు చేసినట్టు కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు ముత్తయ్య గురించి ఎవరికి తెలియదు, మేబీ వెరీ ఫ్యూ పీపుల్ నో. ఏముంటుంది దాంట్లో మీకు వర్క్ పరంగా మీరు హ్యాపీ, ఆడియన్స్ అల్టిమేట్ చివరి గోల్ వచ్చేటప్పటికి మీరు తెలియాలి, మీ వర్క్ తెలియాలని చాలా మంది చూడలేదు అనుకోండి. అవును సార్, తెలియదు. అవును సార్, కరెక్ట్ అనేది మనం చెప్పుకోవాలి, ప్రమోషన్ చేసుకోవాలి, నేషనల్ అవార్డ్స్ వస్తాయి, చాలా అవార్డ్స్ వస్తాయి, కరెక్ట్. అది మీరు చెప్పే వరకు కూడా మీ వికీపీడియా ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తుంది తప్ప చాలా మంది వర్క్ తెలియదు, కరెక్ట్. అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ లాంటి హీరోతో చేస్తే మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోకర్లేదు, అటువంటి ఇష్టపడకుండా చిన్న సినిమాలు చేయడానికి ఎందుకు ఇష్టపడతారు సార్? అదే సార్, ఇది కూడా ఏంటంటే ఒక పర్సనల్ అప్రోచ్ సార్, అది మేబీ ఇదే కరెక్ట్, ఇలా ఇది రాంగ్ అలా కాదు. లైక్ బిగ్ ఫిల్మ్ చేసేవాళ్ళు పాపులర్, నాకు ఒక రీసెంట్గా కూడా ఒక ఫ్రెండ్ చెప్పారు, యూర్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్, ఒక పాపులర్ ఫిల్మ్ చేయాలని. నాకు యాజ్ అ సినిమాటోగ్రఫర్ వెన్ ఐ స్టడీడ్ ఆర్ వెన్ ఐ బికేమ్ సినిమాటోగ్రఫర్, నాకు నేను పాపులర్ సినిమా చేయాలి, లేదు యూనో 1000 crore ఫిల్మ్లో ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, అలాంటి that's not my only aim. I like to do big films. I did big films, but there is also I want to do small films also, sir, because sir it is a balance kada sir. Nenu vachinappudu kuda I am a small DOP, somebody gave me an opportunity like that, I want to give back to cinema. It is not that nenu edo pedda contribution chestunna ala em ledu, but adi kuda cheyali sir, because dantlo kuda oka beauty undi. When oka image ni oka 10 lights petti teesinappudu enta beauty undo, danikana manchi beauty maybe with a చిన్న థర్మోకాల్ పెట్టి కూడా తీయొచ్చు. సో అలాంటివి ఇట్స్ లైక్ అదే చెప్తున్నాను కదా సార్, ఎవ్రీడే బిర్యానీ చేసినప్పుడు బాగుంటుంది సార్, ఒక్కరోజు ఆవకాయనం తినాలి, కర్డ్ రైస్ తినాలి. సో ఐ లైక్ టు డూ అ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ గారికి చెప్పాను, రణరంగం అయిన తర్వాత నాకు చాలా పీరియడ్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఇలాంటి జోన్ నాకు లేదండి. ఒక పీరియడ్ ఫిల్మ్ చేస్తే ఇమీడియట్గా ఒక బ్రేక్ తీసుకుని వేరే ఏదైనా సినిమా చేద్దామా, వేరే జానర్ ట్రై చేస్తామా, ఒక జర్నీలో ఐ వాంట్ టు డూ మల్టిపుల్ ఫిల్మ్స్ సార్ అన్నట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ ఆన్ ప్రశాంత్ గారు ఫిల్మ్ నెక్స్ట్. It's full of VFX, a lot of VFX, and because Prashant Garu is very strong in VFX, so I want to explore like what possibly ఇంకా దీన్ని ఎలా బాగా చేయొచ్చు, ఎంత క్లోజ్ టు రియాలిటీ చేయొచ్చు అని చాలా డిస్కషన్ చేస్తున్నాం మేము. సో అలాంటివి, సో ఎవ్రీ జానర్ ఇస్ డిఫరెంట్. సో ఐఎమ్ యాజ్ అ డిఓపి ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్. సార్ నాకు ఇక్కడ డౌట్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనేవాడు ఆన్ లొకేషన్ ఏదైతే సీన్ జరుగుతుందో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అక్కడ ఉంటే బెస్టా, లేకపోతే మీరు షూట్ చేసిన తర్వాత విఎఫ్ఎక్స్ దగ్గరికి తీసుకెళ్తే బెస్టా? సార్ నా ఒపీనియన్ వాళ్ళు అక్కడ ఉంటే బెటర్ సార్, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ స్క్రీన్లో షూట్ చేస్తున్నాము, నేను యాజ్ అ డిఓపి ఈ గ్రీన్ స్క్రీన్ నాకు ఎలా లైటింగ్ చేయాలో నేను చేసుకుంటాను. బట్ ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ బై ఛాన్స్ నేను ఆ లేయర్లో ఏం ఫ్యూచర్లో వాట్ ఈస్ గోయింగ్ టు కమ్, నేను ఏం ప్లాన్ చేస్తున్నాను చెప్తే కొలాబరేట్ చేసి బాగా చేయొచ్చు. ఓకే మీరు అక్కడ ఒక బ్యాక్ లైట్ పెడతారా, సరే నేను కూడా ఒక సన్ వేస్తాను, లేదు ఒక క్లౌడీగా ఒక ఇమేజ్ పెడుతున్నారా, మౌంటైన్స్ పెడుతున్నారా, దానికి మ్యాచ్ చేసి మనం చేసుకోవచ్చు. డెఫినెట్గా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆన్ లొకేషన్ ఉండి, ఆర్ ఎల్స్ అట్లీస్ట్
డిఓపి అండ్ వివేక్ సూపర్వైజర్ ముందే కొంచెం డిస్కస్ చేసుకుని షూట్ చేసినప్పుడు చేస్తే 100% బెటర్ సార్ అది. సూపర్. న్యాచురల్ లైటింగ్, ఆర్టిఫిషియల్ లైటింగ్ ఎలా మేనేజ్ చేస్తారు? ఏ సందర్భాల్లో మేనేజ్ చేయొచ్చు? సార్ నాకు జనరల్గా న్యాచురల్ లైటింగ్ చాలా ఇష్టం సార్. నేను మీ గురుగారు లాగా అలా కాదు, బికాజ్ అదే సార్ ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు మ్యాజిక్ కవర్ అని ఉంది, లైక్ యూనో డాన్ అండ్ డస్క్ అంటారు. మన మ్యాజిక్ కవర్ సీన్ తీయాలంటే గాడ్ 2 times ఎవ్రీడే 2 times ఇస్తారు సార్ అవకాశం. ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్. బట్ అది 5 minutes ఇస్తారు. బట్ దాన్ని మనం మనకి ఏం కావాలో దాన్ని రెడీ చేసుకుని అది తీసేయాలి. ఆ 5 minutes పోతుందంటే డార్క్ అయిపోతాయి స్కై. ఆ మ్యాజిక్ ఆరెంజ్ స్కై రాదు, మ్యాజిక్ స్కై అంటారు టెక్నికలీ. సో బై ఛాన్స్ ఈ రోజు దొరకలేదంటే గాడ్ నెక్స్ట్ డే కూడా ఇస్తారు అవకాశం. సో నేచర్ గివ్స్ ఎవ్రీథింగ్. వీ నీడ్ టు బి రెడీ టు క్యాప్చర్ ఇట్. వీ నీడ్ టు బి రెడీ టు, వీ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సార్. సో నాకు జనరల్గా న్యాచురల్ చాలా ఇష్టం సార్. ఒక సినిమాలో మీ కెమెరా వర్క్ గురించి మాట్లాడుకోలేదు అంటే మీరు సక్సెస్ ఫెయిల్యూర్? సక్సెస్ సార్. ఐ మీన్ దాని ఓన్లీ దట్ విషయాలు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిపెండ్ అవ్వదు సార్. బట్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడలేదు, బట్ మూడ్ బాగుంది, నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక సినిమా చేశాం సార్. దాన్ని చూసి కొంతమంది చెప్పారు, మేము ఆ సినిమా చూసిన తర్వాత మాకు ఆంకలేస్తుంది అన్నారు. బికాస్ దట్ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఫుడ్ అండ్ 2 chefs ఫాలోయింగ్ ఇన్ ద కిచెన్. సో నాకు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఓకే, యూ హవ్ డన్ అ గుడ్ జాబ్. సో మీ కెమెరా బాగుంది, ఫ్రేమ్ బాగుంది అని చెప్పలేనా కూడా ఆ సినిమా చూసిన తర్వాత మాకు ఆంకలేస్తుంది, మేము ఏదో తినాలని ఉంది అని అన్నట్టు అన్నారు. ఆ మూడ్, ఆ కథకి వాట్ ఈస్ ద థింగ్, అది మనం అది కమ్యూనికేట్ చేసేస్తే ఓకే సార్, ఇన్ మై ఒపీనియన్. సార్ ఒక్కొక్కసారి లొకేషన్లో మీరు అన్నట్టు ఆ మ్యాజిక్ స్కై, మ్యాజిక్ లైటింగ్ ఒక్కోసారి 5 minutes ఉంటుంది. అవును. అది పోయినప్పుడు కానీ లైటింగ్ మొత్తం ఒక అడవుల్లోకి వెళ్ళారు, లైటింగ్ లేదు, అసలు ఏ విధమైన లైట్ లేదు, ఎట్లా మేనేజ్ చేస్తారు? సార్ ఆ సీన్ ఆ మూడ్లోనే తీయాలంటే ఆ మూడ్లోనే తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మన షార్ట్ తీయలేదు ఫర్ ఎనీ రీజన్ అంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోతాను సార్, ఇరిటేట్ అయిపోతాను. బికాజ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి సార్ దాని ముందు. లైక్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్ ఈ రోజు ఒక 5:45 అవుతుంది, 6:15కి మ్యాజిక్ లైట్ అయితే 5:30కి అన్ని షార్ట్ రెడీ పెట్టుకుని రిహర్సల్ చేసుకుని రెడీగా ఉండాలి. ఆ టైం వచ్చినప్పుడు ఆ షార్ట్ తీసేయాలి. తీయలేదు, మనం డిలే చేసి వాట్ ఎవర్ రీజన్ వల్ల డిలే అయిపోయింది అనుకోండి సార్, అది మనం రిక్రియేట్ చేయలేము కదా. స్కైని రీప్లేస్ చేయాలి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ రీప్లేస్ చేస్తారు, బట్ ఒరిజినాలిటీ ఉండదు కదా సార్. లైటింగ్తో కథ చెప్పే అవకాశాలు చాలా చాలా సందర్భాలు వస్తాయి. అవును సార్. దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తారు సార్? అది చాలా ఛాలెంజింగ్, బట్ చాలా ఒక యాజ్ అ సినిమాటోగ్రాఫర్ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఆల్సో సార్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థ్రిల్లర్ సినిమా చేస్తున్నాము, లేదా ఇప్పుడు నేను ప్రియదర్శన్ సార్తో సైఫ్ అలీ ఖాన్ గారు ఫిల్మ్ చేస్తున్నాను. The film is about a blind guy who sees a murder. So దానికి బికాస్ హీ ఈస్ బ్లైండ్, హీ కాంట్ సే ఎనీథింగ్. మేము ఆ మర్డర్ జరిగింది ఆ లొకేషన్ అన్నీ వీ వాంటెడ్ టు డూ వెరీ మూడ్ లైటింగ్, హై కాంట్రాస్ట్. సో మనకు కూడా ఆడియన్స్ కూడా ఆయన పర్స్పెక్టివ్లోనే చూడాలి దాన్ని, మన ఆడియన్స్కి ఫుల్గా చూపించకూడదు అన్నట్టు లైటింగ్ డిజైన్ చేసాము. సో అలాంటి లైటింగ్, త్రూ లైటింగ్ క్రియేటింగ్ అ సీన్ ఆర్ క్రియేటింగ్ అ మూడ్ ఫర్ సీన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఛాలెంజింగ్. ఐ రియలీ లైక్ సార్. సార్ తమిళ్ చేశారు, తెలుగు చేశారు, మలయాళం చేశారు, హిందీ చేశారు. ఎక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ బాగుంటుంది? డిఫరెంట్ మైండ్ సెట్స్ సార్. యా, ఇట్ ఈస్ ఆల్ వెరీ డిఫరెంట్ మైండ్ సెట్ సార్ ఫర్ 4 industries. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలయాళం ఎలా అంటే సార్ 30-35 days పైన సినిమా షూట్ చేస్తేనే అవును ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు 50 days చేశారు అన్నట్టు అంటారు అక్కడ. బికాస్ మార్నింగ్ ఒక 6:30కి వస్తే సార్ బ్రేక్ఫాస్ట్ ముందు ఒక 2-3 scenes అయిపోతుంది. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 2 scenes తీసేస్తాం. బికాస్ పర్ డే ఒక 8-9 scenes తీస్తాం. ఎందుకంటే దేర్ ఇండస్ట్రీ ఆర్ ద వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, మోస్ట్ ఆఫ్ ఇట్, నేను అన్ని సినిమాలు చెప్పలేదు, కొన్ని సినిమాలు టైం తీసుకుంటారు, బట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 35-40 days, బికాస్ దే డూ ఇట్ విత్ లిమిటెడ్ బడ్జెట్ సార్. కట్టు మనం బాంబేకి వెళ్ళిపోతాం అనుకోండి, కొంచెం కార్పొరేట్ కల్చర్ సార్. నాకు ఒక చిన్న డౌట్, ఒక డేలో 8 సీన్లు చేస్తున్నారు అంటే క్వాలిటీ ఉంటుందా సార్? బాగా చేస్తే ఉంటుంది బట్ ఒక్క డేలో టాలీవుడ్ లో నేను ఒక్కరోజు ఒక్క సీన్ కూడా దీని సందర్భాలు నేను చూసాను. అవును సార్. సార్ అది డిపెండెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక్క డేలో ఒక సీన్ తీస్తేనే బాగా వస్తుంది, లేదు ఒక డేలో 10 scenes తీస్తే అది బాగా రాదు అనే 2 థియరీ నేను బిలీవ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సమ్ ఫిల్మ్స్ నీడ్ టైమ్ సార్. ఇప్పుడు దంగల్ అని ఒక సినిమా ఉంది, దాంట్లో ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 6 months ఆగారు. సో దట్ సినిమా షూటింగ్ ప్రాసెస్ 1 year జరిగింది, బికాస్ యూ సీ దట్ ఇన్ ద స్క్రీన్. అలాంటి దట్ ఎఫర్ట్ దట్ టేక్స్ ఫర్ ద ఫిల్మ్, లైక్ బాహుబలి చేశారు రాజమౌళి గారు, దట్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ టు ద ఫిల్మ్ ఇట్స్ సీన్. బట్ ఫర్ సింపుల్ ఫిల్మ్ దట్ యూ క్యాన్ డూ ఇట్ ఇన్ అ సర్టన్ నంబర్ ఆఫ్ డేస్ అంటే ఆ డేస్ అనేది తీస్తే అందరికి ప్రాఫిట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రొడ్యూసర్ ఇస్ పుట్టింగ్ మనీ, ద డైరెక్టర్ ఆల్సో క్యాన్ గో టు అ నెక్స్ట్ ఫిల్మ్, ద యాక్టర్స్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ దే కెన్ డూ మోర్ ఫిల్మ్. సో
ఎవ్రీథింగ్ సార్, నంబర్ ఆఫ్ డేస్ నంబర్ ఆఫ్ సీన్స్ తీసేది ఒక డేలో ఏంటంటే ఆ కథ, ఆ స్క్రిప్ట్, ఆ క్యారెక్టర్స్, యాక్టర్స్, ఇదే డిసైడ్ అవుతుంది సార్. బట్ అదే డిఓపి నేనేమంటానంటే ఐ కెన్ షూట్ 8 సీన్స్ ఆల్సో, ఐ కెన్ షూట్ 1 సీన్ ఆల్సో. ఇప్పుడు ప్రియదర్శన్ గారి సినిమా నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ 1 ఫిల్మ్. మేము 40 డేస్ చేసాం సార్, 80% అయిపోయింది సినిమా. ఇంకా 10 డేస్ బ్యాలెన్స్ ఉంది, అది అయిపోతే సినిమా అయిపోతుంది. 55 డేస్ చేసాము. ఇట్ హాస్ సైఫ్ అలీ ఖాన్ గారు, ఇట్ హాస్ అక్షయ్ కుమార్ గారు, అందరూ. లైక్ వైజ్ ఐ హ్యావ్ షాట్ అ ఫిల్మ్ లైక్ రణరంగం, విచ్ వీ షాట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 7 months. ఎందుకంటే ఆ లుక్ చేంజ్ చేయాలి. వీ వాంటెడ్ శర్వా గారు టు పుట్ ఆన్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్. మన ఈ సీన్స్ మొత్తం అవుట్డోర్లో చేసాము. ద నెక్స్ట్ షెడ్యూల్ ఇస్ ఇన్ ఫారిన్, లాజిస్టిక్స్. సో the film decides how much time it needs, sir. So when I go to Malayalam, that kind of working culture. When I go to Hindi, oka kind of working. Telugu, what I saw, no sir, people are very passionate, especially producers, especially directors. That ఇప్పుడు మలయాళంలో ఏంటంటే సార్, ఇఫ్ యూ వాంట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సీన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్టర్ బడ్జెట్, టైం కన్స్ట్రెయిన్. ఇది సెటప్ చేయడానికి 2 days పడుతుందా, మనకి అంత డేస్ ఉండదు, మనం ఫినిష్ చేయాలి, లేదా బడ్జెట్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ఇన్ తెలుగు ఏంటంటే సార్, ద ప్రొడ్యూసర్ సో ప్యాషనేట్. Even if they don't have that kind of thing, they will say let's do it for the film. Yes. That mindset, no sir, that's why everybody is looking today after Bahubali, or maybe for long period they have been looking into Telugu cinema, but it became so much is because they understand the value, sir. Like the production value antaru kada, adi ekku undi sir ikkada, which is very good thing. Sir, meer malayalamlo manchi సినిమాలు వస్తాయి, అల్టిమేట్ మంచి ఎమోషన్ చెప్తారు, క్రైమ్ డ్రామా వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మన ఇండియాలో ఎవరు చెప్పరు, మలయాళం అంత బాగుంటాయి. వాళ్ళతో నాకు పెద్ద గొప్పగా లైటింగ్ స్కీమ్ కానీ కెమెరా వర్క్ కనిపించదు ఎక్కడ చూసినా కూడా. వాళ్ళు ఎందుకంటే కథకి స్క్రిప్ట్కి ప్రాధాన్యత ఇస్తారు. తమిళ్ వచ్చేటప్పటికి రస్టిక్ మూవీస్ కానీ లేకపోతే లైటింగ్ స్కీమ్స్ కానీ డిఫరెంట్గా వస్తారు. మీరు అన్నట్టు టాలీవుడ్లో వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్ సహా ఫ్యాసినేట్గా ఉంటారు. ఒక సినిమాకి కంటెంట్ కానీ ఒక్కొక్క సీన్ తీకిపోయినా కూడా సినిమాకి పెడదాము, దాని మీద ఏమైనా క్రియేట్ చేద్దాం ఉంటారు. బాలీవుడ్లో అయితే వాళ్ళదొక స్టైల్ ఉంటుంది. ఎట్లా మీకు 4 ఇండస్ట్రీ చూసిన తర్వాత వర్క్ పరంగా ఎక్కడ అనిపించింది? ప్రతిదీ మైండ్ సెట్, పర్సన్నే చెప్పుకోవాలి. మనం ఏ ప్రొడ్యూసర్తో చేస్తాం, ఏ డైరెక్టర్ చేస్తాం, పర్సనే ఇంపార్టెంట్ కాబట్టి ఇండస్ట్రీతో పోల్చడం మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది, ఎలా ఉంటుంది? కన్వీనియంట్ కన్నా నాకు ఎక్కడ అలాంటి కథ దొరుకుతాయని చూస్తాను సార్ నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మలయాళం సినిమా చేశాను, దాని తర్వాత ఇంకొక మలయాళం సినిమా వచ్చింది. అంత టైం ఇస్తారా మలయాళం వచ్చేటప్పటికి? ఇస్తారు సార్. ఇస్తారా టైం అంటే దేనికి? మీకు చేయడానికి. అదే మనం సార్, అదే సార్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, మీరు ఇందాక విరాట పర్వం చెప్పాడు, ఒక ఫ్రేమ్ లో వర్షం పడాలి, చంద్రుడు కనిపించాలి, దీపం వెలగాలి, ఆయన సో మెనీ ఫ్యాక్టర్స్, ఆయన పోయిట్ కాబట్టి ఆయన రాసుకున్నాడు. అది క్రియేట్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. మీరు 1 frame లో చూపించాలి అదంతా, అతని బ్యూటీని. మీరు అలా మలయాళంలో ఒక సీన్, ఒక డైరెక్టర్ సీన్ చెప్పేస్తాడు, ఆయన రాసుకుంటాడు పేపర్ మీద. దాన్ని మీరు సీన్ క్రియేట్ చేయడానికి, లైటింగ్, మీరు మూడ్ తీసుకురావడానికి, మూడ్ తీసుకొచ్చేది మీరే. క్రైమ్ కానీ ఏదైనా మూడ్ తీసుకురావాలంటే ఆ లైటింగ్ ప్యాటర్న్ కానీ, అది విండోస్లోంచి లైట్ పెడతారా, బ్యాక్ ఎండ్ నుంచి పెడతారా, బ్యాక్ లైట్ వాడతారా, ఎట్లా పెట్టాలనేది మీరు క్రియేట్ చేయాలి. దానికి టైం ఉంటుంది, ఒక టైం షాట్. మీకు సీన్ చెప్పిన తర్వాత, షార్ట్ చెప్పిన తర్వాత టైం ఇవ్వాలి. ఆ టైం వాళ్ళు ఇస్తారా లేదా సార్? ఆ టైం మనం రివర్స్ వర్క్ చేసుకుని తీసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక సాంగ్ ఉందనుకోండి, ఇప్పుడు సాంగ్ ప్లానింగ్లోనే మనం ఒక 3 days ఈ సాంగ్ చేస్తున్నాం అన్నట్టు అన్నారు అనుకోండి, హిందీలో కానీ తెలుగులో కానీ. సో ఒక 3 days చేస్తున్నాం కదా, సో మేబీ ఒక హాఫ్ డే మనం లైటింగ్ చేసుకుంటామని ఉంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ని 1 day తీయాలి అన్నారు అనుకోండి, దెన్ వీ నీడ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. నేను చెప్తాను, లేదండి నాకు లైటింగ్ ఒక 3 hours కావాలి, మనం ఎలా ప్లాన్ చేద్దాం, ముందు రోజు నైటే చేసేసుకున్నామా, లేదా ఆ రోజు మీరు వేరేనా స్టార్ట్ చేస్తారా దానికి. సో వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్, హౌ బెటర్ టు డూ ఇట్, అది ఐ డూ ఇట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి సేస్ మీకు మేము 20 days ఇస్తామండి, మేము లైటింగ్ చేసుకుంటున్నా కూడా నేను అంత చేయను సార్. ఒక 2 days అయిపోతుందని, 2 days అయిపోతుంది. మన డేస్ ఉంది కాబట్టి అని ఎక్కువ కూడా చేయలేము కదా, దానికి ఏం కావాలో ఎగ్జాక్ట్ గా. మలయాళం పర్టికులర్గా ఎందుకు అడిగానంటే, వాళ్ళు సింగిల్ షెడ్యూల్లో సినిమా చేస్తారు. అవును సార్, అవును సార్. అందువల్ల వాళ్ళు అంత టైం ఇస్తారా లేదా? వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ చేస్తారు సార్. దాని మీద చాలా వర్కౌట్ చేసుకుంటారు, లొకేషన్ రెక్కి అన్నీ. ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి సార్, అన్ని పేపర్ మీద రెడీగా ఉన్న తర్వాతనే వెళ్తారు షూటింగ్. సో అలాంటి అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు షెడ్యూల్ కూడా ఎలా ఉంటాయంటే, సండే ఇక్కడ, మండే ఇక్కడ, ట్యూస్డే ఇక్కడ. అంటే మండే బై ఛాన్స్ వర్షం వచ్చిందంటే ప్లాన్ బి ఇక్కడ వెళ్ళిపోతాం ఇంటీరియర్. ట్యూస్డే ఇక్కడ అవ్వట్లేదంటే ఆయన బ్యాలెన్స్ ఉందా, ఆయన డేట్స్ మనకి ఇంకొక రోజు ఉంది. అలా ప్లానింగ్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఎగ్జిక్యూషన్ ప్రకారంగా ఏదైనా డిలే అయితే, లేదు మేబీ నేచర్ వల్ల ఏదైనా అయిపోతే కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ సో ఆ ప్రీ ప్రొడక్షన్ బాగుంటే చేసుకోవచ్చు సార్. 100%. తమిళ్ నుంచి వచ్చేటప్పటికి సినిమాటోగ్రాఫర్స్ చాలా మంచి వర్క్ ఉంటుంది. ఫస్ట్ పీసీ గారు కానీ మేమంతా వాళ్ళ ఫ్యాన్స్, మా ఫస్ట్ దగ్గర నుంచి చూసి వాళ్ళ వర్క్ చూసే కాబట్టి. ఎందుకు తమిళ ఇండస్ట్రీలో కెమెరా అంటే అంత ఫ్యాషనేట్గా ఉంటారు, కెమెరా వర్క్ చాలా మంది. ఇప్పుడు టాలీవుడ్లో కూడా తీస్తున్నారు,
బాలీవుడ్లో తీస్తున్నారు. నేను ఫస్ట్ తమిళ్ నాకు ఇష్టం, నా ఓకే. పర్సనల్. పర్సనల్‌గా. ఈ క్వశ్చన్ నా పర్సనల్, అందరిని ఉద్దేశించి కాదు. ఇట్స్ అ గుడ్ క్వెషన్ సార్. బట్ ఐ ఆల్సో డోంట్ నో ద ఆన్సర్. నో మేబీ ఐ డోంట్ నో సార్. ఇక్కడ కూడా దేర్ ఆర్ సో మెనీ వెరీ గుడ్ ఉన్నారు సార్, నేను డిఓపీస్. ఎవరిని తప్పట్లేదు, ఇది నా పర్సనల్. దీనికి I don't know. I think ఇక్కడ ఉండే వాళ్ళు lot of people want to become directors or actors or they are going to US. తమిళ్లో ఆప్షన్ లేదు. You have to work there. Maybe sir, I don't know. It's a good question, but నాకు కూడా ఇప్పుడు నేనే maybe అనుకున్నాను. I might think about an answer and I'll call you and tell you. ఎట్లా సార్ బాలీవుడ్లో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు పీపుల్ ఎలా ఉంటారు? బాలీవుడ్లో వర్కింగ్ స్టైల్ అంటే ఆల్మోస్ట్ సేమ్. ఐ మీన్ మన వర్క్ మనం చేసుకోవాలి సార్. బట్ ఆ ప్రాజెక్ట్ గురించి ఆ డిస్కషన్స్, ఇట్ ఈస్ కార్పొరేట్, ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రాక్టెడ్, దెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ద వర్కింగ్ కల్చర్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్ సార్. బట్ మనం సినిమాగా చూస్తాం, వాళ్ళు కమర్షియల్గా చూస్తారు దాన్ని. కమర్షియల్, ఐ మీన్ యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ ఒక బిజినెస్ ఆప్షన్ సార్ అది. సో A+B=C, ఇది అలా. సో మనం ఈ ప్యాషనెట్గా లేదు దీనికి ఇంకా అంత, బికాస్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ యాక్టర్స్ ఇన్ బాలీవుడ్ ఆల్సో కమ్ ఇన్ అ కాంట్రాక్ట్. వాళ్ళకి ఏంటంటే మేము ఇన్ని అవర్స్ వర్క్ చేస్తాము, మాకు ఇదే డేట్స్ ఉండాలి కావాలి, ఇలాంటి సో మెనీ పీపుల్. అండ్ బాలీవుడ్లో నేను పర్సనల్గా యాజ్ అ డిఓపి ఫేస్ చేసింది ఏంటంటే, యాక్టర్స్ కానీ వాళ్ళ వెనకాల ఈ ఆంతరాజ్ ఉంటారు సార్. టూ మెనీ పీపుల్, మేకప్ పీపుల్, కాస్ట్యూమర్, దే విల్ బి టూ మెనీ పీపుల్ సార్. సో మన సెట్లో ఒక ఫ్రేమ్ పెడితే ఏం కన్ఫ్యూజ్, వాళ్ళే ఉంటారు. వాళ్ళని అందరూ క్లియర్ చేసుకుని తర్వాత ఫ్రేమ్ పెట్టడానికి లోపల చాలా ఇబ్బంది అయిపోతాయి సార్ అక్కడ. సో దట్స్ వన్ థింగ్, ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. మన ఒక ఆర్టిస్ట్ వస్తే ఆవిడ పర్సనల్ స్టాఫే 23 మెంబర్స్ ఉన్నారు. ఓ, వాళ్ళందరికీ హోటల్స్ వేసి కానీ ఈవెంట్కి వస్తే 23 మెంబర్స్ ఉన్నారు. మీకు అట్లాగే మీరు ఎక్కువ ఫేస్ చేయాలి. మీరు ఫ్రేమ్ పెట్టి రెడీగా ఉంటే వీళ్ళే తిరుగుతూ ఉంటారు ఫ్రేమ్. అవును సార్, వాళ్ళని ఫీల్ క్లియర్ చేయడమే మీకు పెద్ద లైట్ అన్ని పోతాయి దాని లోపల, మ్యాజిక్ ఎవరన్నీ షూట్ చేయలేము, ముందే ప్లాన్ చేసుకోవాలి. సార్ అక్షయ్ కుమార్ గారితో సైఫ్ అలీ ఖాన్ గారితో ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైల్? చాలా, ఐ మీన్ నాకు అక్షయ్ కుమార్ గారితో సెకండ్ ఫిల్మ్ సార్. ఫస్ట్ భూత్ బంగ్లా, సెకండ్ ఇది హైవాన్ అనే సినిమా. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ సార్. ఐ మీన్ మీరు మార్నింగ్ 4 o'clock రమ్మాలంటే 4 o'clock వచ్చేస్తారు, ఈవినింగ్ 6 అంటే, అండ్ హీఈస్ ఆన్ దేర్ ఆన్ ద సెట్. ఆయన అస్సలు క్యారవాన్ కూడా వెళ్ళడు, సెట్కి వస్తే సెటిల్ ఉంటారు, అస్సలు వెళ్ళరు. లంచ్కి వెళ్తారేమో. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్, వెరీ కంఫర్టబుల్ సార్. ఆయనకి ఈస్ డన్ సో మెనీ ఫిల్మ్స్, సో హీ నోస్ లెన్స్, హీ నోస్ వేర్. నేను బై ఛాన్స్ సార్ మీరు కొంచెం ఈ ప్రొఫైల్ ఇవ్వండి, ఇలా తిరగండి, ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం మేనేజ్ చేసుకోండి, స్టడీ క్యామ్ షాట్ ఉంది, అక్కడ స్పేస్ లేవు, మీరు కొంచెం అలా వంగి, అన్ని ఈజ్ సో కంఫర్టబుల్, ఈజ్ వెరీ గుడ్. ఏదైనా చెప్పొచ్చు. నేను మేబీ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ 15 days చెప్పలేను, తర్వాత సో ఆయనే అడుగుతారు మీకు కావాలంటే 1 more, బై ఛాన్స్ ఫోకస్ లేదు కొంచెం అదంటే, ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ సార్. రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. సేమ్ లైక్ సాయిఫ్ సార్. సాయిఫ్ సార్ ఏంటంటే ఆయనకి నేను బాగా చేశానా, ఇంకో కావాలా, ఇది ఎలా ఉంది, నేను ఈ లైట్ తీసుకున్నాను కరెక్ట్గా, ఆయనకి టెక్నికల్ కూడా ఎక్కువ అడుగుతారు. బట్ ఈజ్ ఆల్సో జెమ్ ఆఫ్ అ పర్సన్ సార్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. అక్షయ్ కుమార్ గారు హెల్త్ గురించి ఏమైనా టిప్స్ ఇచ్చారా మీకు? చెప్పారు సార్, కొంచెం మీ హైట్కి ఇంకా కొంచెం బాడీ పెంచాలి అన్నారు. అండ్ దెన్ అదే ఈ జనరలీ ఆయన ఏంటంటే సార్ అందరికీ చెప్తారు సార్, యూ నీడ్ ఎక్సర్సైజ్, బీ ఫిట్, ఇది తినండి అది తినండి అని చెప్తా ఉంటారు. బట్ సార్ చిన్న ఎంత పెద్ద డిఓపి అయినా చిన్న ఆశ ఒకటి ఉంటుంది, పర్టికులర్ ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలి అని ఉంటుంది. ఎక్కడ ఎవరితో వర్క్ చేయాలని ఉంది? సో మెనీ డైరెక్టర్స్ ఇష్టం ఉంటుంది, ఒక క్రష్ ఉంటుంది అనుకోండి. డెఫినెట్గా మణిరత్నం గారితో వర్క్ చేయాలని, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డిఓపీస్ విల్ హ్యావ్ దట్ ఆశ సార్. నాకు హిందీలో విశాల్ భారద్వాజ్ గారితో వర్క్ చేయాలని ఒక ఆశ ఉంది, బికాస్ ఐ రియలీ లైక్ హిస్ ఫిల్మ్స్. తెలుగులో there are so many people sir. I like Shekhar Kamala garu very much. I like Rajamouli garu. I mean I respect everybody. Nag Ashwin is doing very good work. Tarun Bhaskar, who I know him as a friend. So many people sir. I can't name 1, 2, 3. So many people. ఎక్కడ దొరకలేదు మీరు. ఏమొస్తుంది శేఖర్ కమల్ గారు, ఆయన మాట్లాడటమే కరెక్ట్గా మాట్లాడరు. ఆయన నాకు పర్సనల్ గా పరిచయం లేదు సార్, ఎక్స్ప్లోర్ చేయలేరు పాపం. సినిమా బాగా చేస్తాడు, స్టోరీ చెప్పాలన్నా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పర్సన్స్ లో ఆయన ఒకరు. నేను అదే, నాకు పర్సనల్ గా ఐ హావ్ నెవర్ మెట్ హిమ్ సార్, బట్ ఐ హావ్ సీన్ హిస్ వర్క్, ఐ హావ్ సీన్ హిస్ ఫిల్మ్స్, వెరీ పోయిటిక్. సో చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. And I heard he doesn't live in Film Nagar, he lives somewhere apart from the film industry అని చెప్పారు. ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. సార్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి తెలుగు నుంచి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇండస్ట్రీ గురించి చెప్పాలి అనుకుంటే? సార్ వెరీ గుడ్ సార్, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. దెర్ ఆర్ టూ మెనీ ఫిల్మ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. పీపుల్ వాంట్ ఎక్స్పెరిమెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
లైక్ కల్కి లాంటి ఒక సినిమా వచ్చింది విచ్ వాజ్ రియలీ అ పాన్ ఇండియా ఫిల్మ్ విత్ సో మచ్ మనీ ఇన్వాల్వ్, బట్ ఇట్ కంటెంట్ వైజ్ కూడా ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ ఎవ్రీవేర్. లైక్ ఐ థింక్ ద పయనియర్ వాజ్ బాహుబలి. ఈవెన్ లైక్ from Raghavendra Rao sir's time, there have been great films, sir, in Telugu industry, even like Sangeetham Srinivasa Rao sir times. But here, no, sir, off late, when the corporate people came in Bollywood, like studios వచ్చిన తర్వాత, like you said, when the filmmaking aesthetic process ఒక mathematical లాగా అయిపోయిన తర్వాత కూడా, సార్, తెలుగులో I personally feel there are a lot of passionate producers who want to put money and who want to experiment in genres. దట్ ఈస్ అ రిస్క్, సార్. మనకు తెలియదు కదా ఇలాంటి ఒక విఎఫ్ఎక్స్. ఇప్పుడు హనుమాన్ వచ్చింది సార్ ప్రశాంత్తో. సో హనుమాన్ లాంటి ఒక ఫిల్మ్, లైక్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ పీపుల్ అక్సెప్ట్ చేసుకుంటారా లేదా అని తెలియకుండా దే రిస్క్ దట్ ఫిల్మ్, బట్ పీపుల్ లవ్డ్ ఇట్. లైక్ వైజ్, లైక్ దెర్ ఆర్ సో మెనీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్, దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ మనం ఓకే ఇది హాలీవుడ్లోనే జరగవచ్చు, ఇండియాలో ట్రై చేయలేదు, అలాంటి అది మనం బ్రేక్ చేస్తున్నామని నాకు అనిపిస్తుంది సార్. సూపర్ సార్. ఎట్లా ఉంది సార్ ప్రశాంత్ వరంతో నెక్స్ట్ చేయబోతున్నారు జై హనుమాన్? అవును సార్, జై హనుమాన్. అతనితో ఎంత క్లారిటీ, విఎఫ్ఎక్స్ మీద మంచి పట్టు ఉంది అతనికి. అవును హనుమాన్ సార్, చూసాం కాబట్టి. అవును. అతనితో ఎట్లా ఉంటుంది? నేను పిక్చర్స్ వేసుకుంటారా? నేను ఒక ఫిల్మ్ చేశాను సార్, అతను రూమ్ చూసాను, డ్రాస్ అన్ని వేసుకుంటాడు. అవునవును. నేను యాక్చువల్గా ప్రశాంత్ ఒక ఫిల్మ్ చేశాను విచ్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. అది వీ కాంట్ టెల్ డీటెయిల్స్. ఆయన హనుమాన్ తర్వాత మేము ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, నేను ప్రశాంత్ కలిసి వి షాట్ అ ఫిల్మ్. అది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ప్రశాంత్ వాంట్స్ టు ఫైన్ ట్యూన్ ఇట్ అండ్ రిలీజ్ ఇట్. ఇట్స్ సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా పెట్టుకున్నారు ఆయన, ఇంకా చెప్పలేదు బయట, నేను కూడా చెప్పలేను. సో ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. లైక్ అది మేము ఒక 60-70 days షూట్ చేసాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ సార్, చాలా ఎక్స్పెరిమెంటల్. హనుమాన్ కి ఆపోజిట్ టాంజెంట్ లో ఉంటుంది ఆ సినిమా. అది అవార్డ్స్ లాంటి సినిమా. సార్ కాస్టింగ్ ఎవరు చెప్పొచ్చు అదన్నా? కాస్టా? ఎవరు కాస్ట్ ఎవరున్నారు? అస్సలు చెప్పలేదు, ఏమి రివీల్ చేయకూడదు అని చెప్పి నాకు పంపించారు. సో ఆయనే చెప్తారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ సార్. ఐ థింక్ ప్రాజెక్ట్ ఓ అని అందరూ మాట్లాడుకుంటారు బయట. ఇట్స్ కాల్డ్ ప్రాజెక్ట్ ఓ. సో I have worked with him, so that's why we are doing this film also. Me and Prashant as two people, we are very in sync, sir. Prashant tells you what he wants. Even if he doesn't tell me, he knows that I'll understand. Yes. Every day he will be sending reels in Instagram about technology. He's also very techno geek, sir. నేను పంపిస్తూ ఉంటాను. సో చాలా కంఫర్టబుల్. అండ్ ఐ కెన్ టెల్ హిమ్, ప్రశాంత్ ఇది ఇలా ట్రై చేద్దామా, లేదా అలా ట్రై చేద్దాం, లేదా విఎఫ్ఎక్స్లో ఐ ఆస్క్ హిమ్, ప్రశాంత్ హౌ డు యూ డూ ఇన్ విఎఫ్ఎక్స్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు క్రియేట్ లేయర్స్, యూ టెల్ మీ బిఫోర్. సో హీ హాజ్ అ బంచ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్. ఆయన ముందే నాకు చూపిస్తారు, ఇలా అనుకుంటున్నాము, ఇలా చేద్దాము, ఇలాంటి. సో చాలా ఇట్స్ వెరీ కొలాబరేటివ్ సార్ విత్ ప్రశాంత్. సార్ ప్రశాంత్ వర్మ 2027లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ఎందుకు అడుగుదాం పేరు, ప్రభాస్ గారితో వర్క్ చేస్తున్నాడు. ఆ టీంలో ఉండొచ్చా మీరు? అవును సార్, ఉండొచ్చా? కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. ఎస్, మేము దాని గురించి కూడా డిస్కషన్ బాగా చేసుకున్నాము. సో అది కూడా ఉంది సార్ ఆన్ ద కార్డ్స్. సూపర్ సార్. సీతారామం సెకండ్ షెడ్యూల్లో సెకండ్ యూనిట్ మీరు చేసింది? అవును సార్, నేను స్టార్టింగ్ చేశాను. ఫస్ట్ మీతో ఫస్ట్ నాతోనే స్టార్ట్ అయింది. వి షాట్ ద ఫస్ట్ షెడ్యూల్ సార్, కాశ్మీర్లో జరిగింది. ఒక 30+ days షూట్ చేసాము. 32 days చేసాము. కాశ్మీర్ మొత్తం మీదే? కాశ్మీర్ మొత్తం నేను చేశాను సార్. అక్కడ ఒక 2 songs చేసాము, కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ చేసాము. దాని తర్వాత సెకండ్ లాక్డౌన్ వచ్చింది. దాని తర్వాత కొంచెం షెడ్యూలింగ్ అన్ని కొంచెం డిస్టర్బ్ అయింది. నేను కూడా వేరే సినిమా కమిట్ అయిపోయాను. సో అండ్ ఆ సెకండ్ లాక్డౌన్ అప్పుడు ఎప్పుడు నెక్స్ట్ ఏ సినిమా స్టార్ట్ అవుతుంది అని తెలియకుండా ఉన్నాయి ఆ టైంలో. ఐ కుడెంట్ కంటిన్యూ. దెన్ పిఎస్ వినోద్ గారు చేశారు. దెన్ లాట్ ఆఫ్ ఒక 3-4 DOPs చేశారు సార్. ఎట్లా ఉంటారు సార్ హను రాఘవపూడి ఈజ్ అ వెరీ టెక్నికలీ వెరీ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ సార్. ఐ మీన్ ఆయన ఎలా అంటే ఆయన తీసేది బాగుండేది, బట్ దానికన్నా ఇంకా ఎలా బెటర్ తీయాలని చాలా ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఈజ్ వెరీ ప్యాషనేట్. చాలా ఐ మీన్ हिंदी में చెప్తారు, अपने आप को ज़्यादा इब्बंदी लेते हैं ना, अंदमारी he is like very, he takes too many stress on himself, but everything for the films are very passionate filmmaker and a very good grip on music. ఆయన మ్యూజికల్గా కూడా చెప్తారు, ఇలా చేద్దాం, ఒక షిఫ్ట్ ఫోకస్ చేయండి, నేను దాంట్లో ఒక చిన్న ఒక RR పెడతాను, అలాంటి. ఈజ్ వెరీ టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్ వర్కింగ్ విత్. తెలుగులో మీకు నచ్చిన కెమెరా వర్క్? రీసెంట్ సో మెనీ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం సార్. రీసెంట్ టైమ్స్లో ఐ సా దిస్ 8 వసంతాలు, విచ్ ఐ థాట్ ద ఫోటోగ్రఫీ వాజ్ గుడ్. దాని ముందు ఐ సా వన్ ఫిల్మ్ కాల్ మంత్ ఆఫ్ మధు సార్, అది కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వాజ్ వెరీ గుడ్. సినిమా కూడా బాగుంటుంది. నేను సినిమా చూడలేదు. డైరెక్టర్ ఫోన్ చేసి నేను మాట్లాడాను, చెప్పాను నాకు చాలా ఐ రియల్లీ లైక్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ చెప్పాను. సినిమా కూడా బాగుంటుంది కానీ ఆడలేదు కమర్షియల్, నవీన్ చంద్రది, బట్ కలర్ స్వాతి వాళ్ళు చేశారు. కరెక్ట్, చాలా బాగుంటుంది.
సార్ అక్షయ్ కుమార్ గారితో ఇందాక అడిగాము, హెల్త్ గురించి టిప్స్ అడిగారు. తర్వాత ఆయన పర్సనల్‌గా చాలా డిఫరెంట్‌గా ఉంటాడు. అవును సార్. ఆయన అక్షయ్ కుమార్ గారు ఎలా అంటే ఆయన ఒక పటాకా లాంటి సార్. సెట్‌కొస్తే చాలా లైవ్లీగా ఉంటాయి. హ్మ్. ఈస్ వెరీ ఫన్నీ అండ్ హీ కీప్స్ ప్లేయింగ్ ప్రాంక్స్ సార్. ఎలా అంటే ఆయనకి ఒక క్వాలిటీ ఉంది. మీతో మాట్లాడుతా ఉంటారు. వితౌట్ యూ నోయింగ్ మీ వాచ్ లాగేస్తారు సార్ ఆయన. మీ వాచ్ నాకు మీది కూడా అయింది. లాగేసారా? నాకు కూడా ఎలా అంటే నాకు లాగారు. నాకు తెలియట్లేదు. నేను వెనకాల వెళ్ళి డైరెక్టర్ ఏదో చెప్పి ఉంటారేమో. డైరెక్టర్ చెప్పారు, "దివా ఎంత టైం అవుతుంది లైటింగ్" అంటే నేను ఒక 15 మినిట్స్ అయిపోతాయండి అంటే, "ఇప్పుడు టైం ఏంటి తెలుసా" అన్నారు. అప్పుడే నేను చూసాను. టైం తెలియట్లేదు సార్, ఫోన్ చూసాను. ఎక్కడ నీ వాచ్ అంటే అప్పుడు ఈయన చెప్పారు. సో అలా సైఫ్ అలీ ఖాన్ గారు వాచ్ కూడా లాగారు ఒక షాట్‌లో. ఎట్లా సో సార్ అది? ఆయనకి ఒక ఏదో టెక్నిక్ ఉంది సార్. హ్మ్. ఆయన మీతో మాట్లాడని అలా హ్యాండ్ పట్టుకుంటారు. ఇక్కడేదో ఒక నర్వ్‌ని హ్మ్. ప్రెస్ చేస్తారు. హ్మ్. దానివల్ల మీకు తెలీదు ఏం జరుగుతుందని. ఎంత కాంప్లికేట్ వాచ్ అయినా హ్మ్. యూ కెన్ రిమూవ్ సార్. అవునా? అవును. దాన్ని మీరు హుక్‌లని పెట్టుకొని ఎంత కాంప్లికేటెడ్ వాచ్ లాగేస్తారు సార్. ఆయనకి చాలా ఆయన స్టార్టింగ్‌లో ఒకతను ట్రై చేస్తారు హ్మ్. సెట్‌లో. హ్మ్. అందుకు తెలిసిపోతాయి. ఇప్పుడు నాకు తెలుసు ఆయన ఎక్కడ మాట్లాడారు. ఓకే. ఆయన వాచ్ పోయింది ఇప్పుడు అని. ఓకే. వెరీ ఫన్నీ అండ్ వెరీ అలాంటి చాలా హ్మ్. ట్రిక్స్ చేస్తా ఉంటారు సార్ హ్మ్. సెట్‌లో ఆయన. హ్మ్. ఎంతలోట సార్ ఎలా ఉంటారు వీళ్ళు? కెమెరామెన్స్, కెమెరా అసిస్టెంట్స్‌తో కానీ, లైట్ బాయ్స్‌తో కానీ చాలా లవ్లీగా ఉంటారు. ఆర్టిస్టులు అంటారు అక్షయ్ కుమార్ గారు అవును ఇట్లా. సార్. ఆయన అసలు ఆయన 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 యాజ్ అ స్టంట్ హ్మ్. మ్యాన్‌గా వచ్చి స్టంట్ ఎక్కువ చేసి అలా వచ్చే వ్యక్తి కాదు సార్. హి ఈస్ నాట్ ఫ్రమ్ ఎ బిగ్ హ్మ్. ఏదో నెపో కిడ్ అని చెప్తారు కదా! హ్మ్. అలాంటి వ్యక్తి కాదు కాబట్టి హ్మ్. హి ఈస్ వెరీ ఫ్రెండ్లీ టు ఎవ్రీబడీ సార్. అండ్ హి కేర్స్ ఫర్ ఎవ్రీబడీ. హ్మ్. బై చాన్స్ ఇప్పుడు ఫుడ్ టైంకి రావట్లేదు, లేదు కొంచెం లైటింగ్ టైం అవుతుంది, లేదు ఏదైనా ఇప్పుడు హ్మ్. ఆయన ఒక ఆడియోలో సౌండ్ మైక్ వర్క్ చేయట్లేదు, బ్యాటరీ చేంజ్ చేయాలి అలాంటి ఏదైనా ఉంటా కూడా ఆయన టెక్నీషియన్స్‌కి చాలా హ్మ్. అర్థం చేసుకుంటారు హ్మ్. సార్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సార్ 6-6 6 దాటితే ఆయన ఉండరంటారు? 6'1" ఉంటారు సార్. హ్మ్. 6, 6 6'1" ఉంటారు. బట్ 6'1" సార్ ఏంటి ఫిట్‌నెస్ సార్ ఆయన. హ్మ్. యాక్షన్ షాట్‌లు ఇప్పుడు కూడా సార్ మేము హ్మ్. 'భూత్ బంగాళా' ఒక యాక్షన్ చేసాము. హ్మ్. ఆయన వచ్చి ఒక కిక్ చేయాలి. హ్మ్. కింద బెడ్ కూడా వేయలేదు. ఆయనే చేశారు సార్ ఒకే టేక్. హ్మ్. దుక్కు ఆయన కూడా లేదు. అలాంటివి డూపు నాకు మ్యాట్‌లు ఏం వద్దంటారు. హ్మ్. ఆయనే చేద్దారు. ఒక వాకింగ్ షాట్ ఉన్నా కూడా లేదు నేను వాక్ వేరేలాగా చేస్తాను నాతో చేయండి. హ్మ్. అలాంటి హి వాంట్స్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్ సార్. హ్మ్. అండ్ దిస్ ఏజ్ ఎనర్జీ అంటే మనం చూసి ఛ! హ్మ్. ఇలా ఉండాలి మనం కూడా అనుకుంటాం. సార్ మీరు చేసిన డీఓపీగా చేసిన సినిమాల్లో ఈ పర్టిక్యులర్ సినిమాకి బాగా కష్టపడ్డా. కష్టం అనిపించింది. కష్టం ఇష్టంగానే చేస్తాం. హ్మ్. బట్ ఈ సినిమాకి బాగా కష్టపడ్డాం అన్న సినిమా ఇది. కష్టపడ్డామంటే ఫిజికల్‌గా 'సీతారామమే' సార్. హ్మ్. 'సీతారామం' ఎందుకంటే మేము అదే జస్ట్ బిఫోర్ మైనస్ కోవిడ్ మైనస్ డిగ్రీలో ఎళ్ళాము. చేయలేము కదా! చాలా వెదర్ వైస్ చాలా హ్మ్. డిఫికల్ట్ టెరైన్ సార్. హ్మ్. అండ్ మేము శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ పైన సోన్మర్గ్ అని ఒక హ్మ్. లొకేషన్ హ్మ్. అక్కడే చేసాము కాశ్మీర్ హ్మ్. పోర్షన్స్. సో వెదర్ వైస్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. హ్మ్. అండ్ లైట్ కూడా ఆ టైంలో హ్మ్. చాలా తక్కువ టైం డే లైట్ ఉండింది. హ్మ్. అండ్ వి హ్యాడ్ టు ఫినిష్ a song also there. So but then that difficulty you see happy when you see the song or when you see the visual. So that way I mean ఇప్పుడు డిఫికల్ట్ లేదు బట్ చేసినప్పుడు కొంచెం అగైన్ ఇట్ వాస్ అ వెరీ ఫిజికలీ వెదర్ వైస్ కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది సార్. అంతే దట్ ఈస్ ద మేజర్ థింగ్. మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి ప్రస్తుతం? సార్ ప్రస్థానం నేను 'భూత్ బంగ్లా' అని ఒక హిందీ సినిమా ఫినిష్ చేశాను. అది అక్షయ్ కుమార్ గారితో మాట్లాడేసాం మనం. జూన్‌లో ఫినిష్ అయింది ఆ సినిమా. దట్ ఈస్ ఆల్సో లాట్ ఆఫ్ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి సినిమాది. సో అది పోస్ట్ జనవరి, ఫిబ్రవరిలో అవ్వచ్చు. దాని తర్వాత 'హైవాన్' అని ఒక హిందీ సినిమాలో ఓకే. హాఫ్‌లో ఉన్నాను సార్ సైఫ్ అలీ ఖాన్ గారితో. అది కూడా ఒక షెడ్యూలే బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ తెలుగులో ఐఎమ్ డూయింగ్ ప్రశాంత్ వర్మ గారు 'జై హనుమాన్'. సూపర్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సార్. కూల్‌గా ఉన్నారు. మీతో చేయడానికి చాలా మంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అరే ఎందుకంటే సార్ నేను కూడా సార్. చాలా మంది డీఓపీలకిను డీఓపీను డైరెక్టర్ కొట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. మీతో నాకు తెలిసి అటువంటి ప్రాబ్లమ్ లేదు ఉండదు. సార్ అలా ఉండదు. అండ్ ఆ! ఐ ఆల్సో వాంట్ టు టెల్ లైక్ దేర్ ఆర్ సో మెనీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ యంగ్ పీపుల్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. హ్మ్. They should also approach a big DOP or a popular DOP like PC Sriram or whoever we mentioned. ఎందుకంటే మనం వాళ్ళు చేస్తారా వద్దా ఎందుకు మనం అడగాలని ఇబ్బందిలో ఉండకుండా యెస్. people will because lot of people want to tell good stories. So I also want that kind of a collaboration to happen, sir. ఆల్ ది బెస్ట్ సార్. Thank you so much, sir. Thank you. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.